ఐ వెల్కమ్ టు కింగ్స్ మైండ్ సెట్ ఫర్ బోల్డ్ లీడర్షిప్. ఓకే, కింగ్ ఎలా ఉంటాడు? కింగ్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? కింగ్ తన యొక్క ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తాడు? కింగ్ తన శత్రువుల్ని ఎలా ట్రీట్ చేస్తాడు? తన మిత్రుల్ని ఎలా ట్రీట్ చేస్తాడు? కింగ్ తన పవర్ కోసం పరిగెడతాడా? ప్రజల కోసం పరిగెడతాడా? సో ఆలోచన ఎలా ఉంటుంది అని ఆ, ఒక ఒక వ్యక్తి బుక్ రాశాడండి. ఆ పుస్తకం 21 గొప్ప మహారాజుల మీద లేదా ప్రెసిడెంట్స్ మీద వాళ్ళ మైండ్ సెట్ మీద రీసెర్చ్ చేసి 21 గ్రేట్ లీడర్స్ మీ గ్రేట్ కింగ్స్ మీద రీసెర్చ్ చేసి ఆయన బుక్ రాశాడు. సో వాళ్ళలో గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళ గ్రే షేడ్స్ కూడా ఉంటాయి. బట్ ఆయన గ్రే షేడ్స్ని పట్టుకోలేదు, ఏదైతే వాళ్ళ యొక్క గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో దాని గురించి రాశాడు. అది దానికంటే నేను కొంత యాడ్ చేసి దాని తర్వాత లాస్ట్లో ఆయన రాసినటువంటి పుస్తకం డీటెయిల్స్ కూడా మీకు పెట్టాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో రీడ్ దట్ బుక్. సో వెల్కమ్ టు కింగ్స్ మైండ్ సెట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇది ట్రైన్, దీనికి అనంతం ఇన్ఫినిటీ అనమాట. దాని ట్రాక్ మనకు కనపడదు, కానీ ఈ ట్రాక్ వల్ల ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, ట్రాక్ తప్పకుండా ఎలా ఉంటుంది అంటే తన విజన్ కనుక డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది ఈ ట్రాక్ మనకి సింబాలిజంగా చూపిస్తుంది. బికాస్ ఏ కింగ్ ఆల్వేస్ ఈస్ ఫోకసెస్ ఆన్ హిస్ విజన్. అది ట్రాక్ తప్పకుండా ఎప్పటికప్పుడు తన యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటాడు. సో అందుకని వెల్కమ్ టు టుడేస్ కింగ్స్ మైండ్ సెట్ సెషన్. సో బీయింగ్ కింగ్ ఈజ్ అ మైండ్ సెట్, నాట్ ఎ జెండర్. మీరు అనుకోవచ్చు నేను కింగ్ అంటున్నాం, మరి క్వీన్ కాదా అని. సో ఇప్పుడు రాణి రుద్రమదేవి గారు ఉన్నారండి, ఆవిడ మరి క్వీన్ కదా, కింగ్ కాదా అనుకుంటే కింగ్స్ మైండ్ సెట్ అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్. మనకి అందుకే ఇక్కడ అర్ధనారీశ్వర కాన్సెప్ట్ అని మనకి వేదాల్లో ఎందుకు ఇచ్చారంటే సగం స్త్రీ సగం పురుషుడు అని. దాని అర్థం ఏంటంటే మనలో కూడా మేల్ ఎనర్జీస్ ఉన్నాయి, మనలో కూడా ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నాయి. సాధించే తత్వం ఉంటే అది పురుషతత్వం, ప్రేమించే తత్వం ఉంటే అది స్త్రీ తత్వం. ఈ రెండూ కలిస్తే మానవత్వం. అలాంటి మానవత్వంతో కూడిన నాయకత్వం ఒక కింగ్స్ మైండ్ సెట్ కి దారితీస్తుంది అనమాట. సో అందుకే నేను ఎవరైనా కింగ్ అన్నానంటే ఎవరైనా ఉమెన్ వేణు గారు బయాస్డ్ ఓన్లీ మెన్ గురించే మాట్లాడతాను, దయచేసి అనుకోకండి. బికాస్ టుడే మెనీ ఉమెన్ ఆర్ మెన్ ఇన్ దేర్ నేచర్, మెనీ మెన్ ఆర్ ఉమెన్ ఇన్ దేర్ నేచర్. మనలోని ఎనర్జీస్ మ్యాటర్ తప్ప ఇట్స్ నాట్. అందుకే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. ఎందుకు వీళ్ళు దేవుళ్ళు అన్నారంటే అమ్మ, నాన్న, గురువు, అతిథి. సో ఇది చెప్పడానికి మరో ఉద్దేశం ఉందండి. మాతృదేవోభవ అంటే మాతృతత్వం, అమ్మతనం రావాలి ముందు. అంటే ప్రేమించే తనం కావాలి, క్షమించే తత్వం కావాలి. ఇంకేం క్వాలిటీస్ ఉంటాయి చూడండి, అమ్మకుండే శ్రద్ధ, సో సహనం, అండ్ ఇంకా త్యాగం, స్నేహం, ఇవన్నీ అమ్మకుండే లక్షణాలు. అందుకే అమ్మఒడే మొదటి బడి అన్నారు. ముందు అమ్మతనం రాకుండా అతను కనుక సాధించే తత్వం వస్తే అతను వినాశకారి అవుతాడనమాట. అందుకని తర్వాత పితృతత్వం, అప్పుడు బాధ్యత రావాలి. కేవలం అమ్మతనం మాత్రమే ఉండి అకౌంటబిలిటీ తీసుకోలేదనుకోండి, మరి గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎందుకంటారు? ఏ లీడర్ని ఎవరు అపాయింట్ చేయండి, ఆల్ లీడర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్. సో అందుకని కింగ్స్ మైండ్ సెట్ ఏంటంటే వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫస్ట్ వెన్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ ఫర్ ద వర్క్ యూ డూ, ఫర్ ద పీపుల్ యూ డూ, ఫర్ ద యువర్ ఫ్యామిలీ, ఫర్ ద కస్టమర్స్, దెన్ మాతృతత్వం, పితృతత్వం అండ్ గురుతత్వం. సో గురుతత్వం అంటే మనకి రకరకాల గురువులు ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అన్నింటికంటే ఆచరించేవాడు ఆచార్యుడు, అలాగే మనకి అధ్యయనం చేసి చెప్పేవాడు అధ్యాపకుడు, సహవాసం చేసి ఉపదేశించేవాడు ఉపాధ్యాయుడు, ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు, తన అనుభవంతో దిశానిర్దేశం చేసేవాడు మార్గదర్శి, తను ఎవరో తాను తెలుసుకుని ఇతరులకు కూడా తాను ఎవరో తెలియజేవాడు గురువు. అందుకని గురుతత్వం అన్నారు. సో అలా ఫోర్త్ వన్ ఈజ్ అతిథి దేవోభవ. మనం ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండవని, మనకు టైం ఉంటుంది. ఆ టైంలో విజిటింగ్ అరైవల్ టైము, డిపార్చర్ టైం ఉంటుంది. ఈ టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా అంటారు, అలా టైమ్స్ ఆఫ్ యువర్ నేమ్, మీ టైమ్స్లో మీరు ఎంత చేయగలుగుతున్నారు. సో అది అర్థం చేసుకోవడం. మనం కూడా ఇక్కడ అతిథి అని తెలుసుకుని మనం కూడా దైవమే అతిథిగా వచ్చామంటే మనలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ కాబట్టి మనకు కూడా డివైన్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి వి ఆల్సో కెన్ కన్సిడర్ యాజ్ వీఆర్ హియర్ ఆన్ ఏ cause or a mission. So I welcome you to this King's Mindset program. So being a king in today's world means defining and living life on your own terms and ruling yourself and your own world. సో ఈ రోజు కింగ్ అంటే ఏంటంటే, ఒకప్పుడు కింగ్స్ రాజ్యాల కోసం ఎంతో మంది చంపేవారు, యుద్ధాలు చేసేవారు, సో రాజ్యాన్ని విస్తరించేవారు. కానీ ఇవాళ కింగ్ అంటే ఏంటంటే డిఫైనింగ్ అండ్ లివింగ్ లైఫ్ ఆన్ యర్ ఓన్ టర్మ్స్. అంటే మీ ప్రపంచం, ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం, 700 కోట్లు ప్లస్ ఉన్నారు. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయండి? ఒకటే ఉందనుకుంటారు మీరు. ఫిజికల్ వరల్డ్ ఒకటే ఉంది, కానీ 700 కోట్ల మంది ఉంటే 700 కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎవరి ప్రపంచం వారిది, ఎవరి గోల వారిది. మీరు చూసే దృష్టికోణం నుంచి మాత్రమే మీకు ఈ ప్రపంచం తెలుసు.
మనం చూసే మీడియా, మనం విన్న విషయాలు, మనం చదివిన పుస్తకాలు, సో ఈ పర్సెప్షన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ పర్సెప్షన్ లెవెల్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అందరికి ఒక్కోలాగా ఈ ప్రపంచం కనపడుతుంటుంది. సో బీయింగ్ ఇన్ టుడే కింగ్స్ మైండ్ సెట్ ఏంటంటే మీ యొక్క అంతరంగ రాజ్యానికి మీరే రాజు. అందుకని ఈ రాజ్యానికి మీరు రాజు అని తెలిస్తే యూ హ్యావ్ ఎ కింగ్స్ మైండ్ సెట్. బికాస్ మీ లోపల మీ ఇంద్రియాలు మిమ్మల్ని ప్రభావితం చేయలేవు, మీరు మీ ఇంద్రియాలను ప్రభావితం చేయగలరు. ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేవు, మీరు మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయగలరు. థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు, మీరు మీ థాట్స్ ఎలా కావాలో మీరు అలా ఆలోచించగలుగుతారు. సో ప్లస్ నేను నా చట్టం, ప్రతి రాజ్యానికి ఒక చట్టం ఉంటుంది. నా అంతరంగ రాజ్యానికి నేను ఒక చట్టం రాసుకుంటాను. ఆ చట్టానికి నా కోర్ వాల్యూస్ ఏంటి, నా విజన్ ఏంటి, నా బ్రాండ్ ప్రామిస్ ఏంటి, సో నేను ఏమేమి సాధించదలుచుకున్నాను, సో ఏ పాలసీస్ తోటి బతకదలుచుకున్నాను, పర్టికులర్గా యువర్ వాల్యూ సిస్టమ్, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఐ వాంట్ టు వర్క్. సో అది మీ చట్టం అది. అందుకే చూడండి కొన్ని కంపెనీస్ దిస్ ఈజ్ అగైనెస్ట్ అవర్ పాలసీ అంటారు. అంటే కంపెనీకి ఒక చట్టం ఉంది కదా, భారతదేశానికి ఒక చట్టం ఉంది కదా, అలా రకరకాల దేశాలకు రకాల చట్టాలు ఉన్నాయి కదా. మరి మీ వ్యక్తిగతంగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయనుకోండి, దెన్ మీకు దేనికి ఎస్ చెప్పాలి, దేనికి నో చెప్పాలో తెలిస్తే ఎంత ఈజీ టైం మేనేజ్మెంట్ కంటే ప్రయారిటీ మేనేజ్మెంట్ అవుతుంది. సో అలా మీరు చట్టం పెట్టుకుని ఆ చట్టం కూడా వాల్యూస్, లోకల్ వాల్యూస్ కాకుండా యూనివర్సల్ వాల్యూస్ పెట్టుకుంటే దెన్ యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ లెజెండ్ అండ్ ఏ మోస్ట్ రెస్పెక్టబుల్ లీడర్ ఇన్ యువర్ చూజన్ ఫీల్డ్. సో ప్రతి మనుషుల్లోనూ ఒక రాజు ఉంటాడు, అది గుర్తించాలి మనం. నేను చాలాసార్లు మీకు ఒక కథ చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈ సందర్భంలో రిమైండ్ చేయాలి. ఒక రాజు తన కొడుకు తప్పు చేశాడని దేశ బహిష్కరణ విధించాడు. అతన్ని వేరే దేశంలో వదిలేసి వచ్చాడు. సో కానీ అతనికి ఏం పని రాదు, ఆకలేస్తే ఏం చేయాలి, ఎవరొకరిని అడుగుతున్నాడు. కొన్నాళ్ళు రాజు కొడుకుని మర్చిపోయి అడుక్కోవడం మొదలు పెట్టాడు. అంటే ఈ గాడ్ స్లేవ్ మెంటాలిటీ వచ్చేసింది. సో అలా కొన్నాళ్ళకి మర్చిపోయాడు పూర్తిగా రాజు కొడుకని. సో ఈయన పెద్ద ఆయన అయిపోయాడు. ఈయన మంత్రిని పిలిచి నేను వృద్ధుడిని అయిపోయాను, నాకు వారసులు లేరు, నేను వాడిని క్షమిస్తున్నాను, వాడిని తీసుకొచ్చి యువరాజుని మహారాజుని చేసేయండి ఆ యువరాజుని అంటాడు. సో వీళ్ళందరూ వెళ్ళి వెతికితే ఎక్కడో చోట దొరికాడు ఆయన. సో అప్పుడు వెంటనే గుర్తు చేశారు, మీరు మహారాజు గారి ఆజ్ఞ, మీరు మా యువరాజు, మీరు వచ్చి రాజ్యాన్ని స్వీకరించాలి, ఈ యొక్క మహారాజు వారి రిక్వెస్ట్ అంటే. అలా చూడగానే అందరినీ గుర్తొచ్చేసింది ఒకప్పుడు రాజ్యానికి నేను రాజు ఇలా అని. అలా మన అందరం కూడా మర్చిపోయాం. మనం వీఆర్ ఆల్ తండ్రి ఆస్తికి మనం ఎలా వారసులమో, మన ఆత్మ పరమాత్మ అంటే యూనివర్సల్ గాడ్ ఆర్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో దానికి కూడా మన వారసులు. అందుకని మనం మర్చిపోయాం దట్ వీఆర్ నాట్ ఏ స్పిరిచువల్ బీయింగ్స్ లీడింగ్ ఏ హ్యూమన్ లైఫ్. వీఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లీడింగ్ ఏ స్పిరిచువల్ లైఫ్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ లీడింగ్ ఏ హ్యూమన్ లైఫ్. సో తనలో కూడా ఒక రాజు ఉన్నాడని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తన అన్వేషణ మొదలు పెడతారు. మీరు ఈ బాహుబలి సినిమాలో ఫస్ట్ ఒక కొద్ది నిమిషాలు నేను దాని గురించి, మన కింగ్స్ మైండ్ సెట్ గురించి చెప్తాను. ఇతనికి రాజు అని తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్, అదే తపన, అన్వేషణ మొదలు పెడతా ఉంటాడు. ఎందుకు ఎక్కాలో తెలియదు, ఎక్కుతా ఉంటాడు, అలా జారుతా ఉంటాడు, ఎక్కుతా ఉంటాడు. అది మరి ఊర్లో చాలా మంది ఉన్నారు, అందరికీ అలవాటు ఉండాలి కదా, లేదు. సో ఎవరికైతే ఆ కింగ్స్ మైండ్ సెట్ ఉందో వాళ్ళకి తెలియకుండా పువ్వు పుట్టకనే పరిమళించని చిన్నప్పటి నుంచే ఆ డిజైర్, ఆ యొక్క అటువైపు మనసు ఉంటుంది అనమాట. అందరూ కూడా ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎలాగోలా బతకొచ్చు కదా అంటుంటే, నేను ఎలాగోలా బతకడానికి ముంబై రాలేదు అన్నట్టు వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. సో అందుకని ఎవరికైతే ఆ ప్యాషన్ ఉందో వాళ్ళు నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఫాల్, దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో దే ఆర్ రెడీ ఫర్ ఎన్ అడ్వెంచర్ బికాస్ దే నో దాట్. సో మీకు చాలాసార్లు నేను మాట చెప్పాను, ఇంకా ఇన్ని సెషన్ చేశాను కాబట్టి. హెలెన్ కెల్లర్ అనే ఆవిడ 3 ఏళ్ళప్పుడు ఆవిడకి వినికిడి, చూపు రెండు పోయినప్పుడు ఆవిడకి ఏమీ తెలియదు, ఒక నలుపు రంగు తప్ప ఇంకేం కనపడదు. ఆవిడ మీద ఒక సినిమా వచ్చింది మనకి హిందీలో కూడా, బ్లాక్ అని. 7 ఏళ్ళకి ఒక టీచరు పెదాల ద్వారా, టచ్ ద్వారా ఆవిడకి నేర్పించవచ్చని ఆవిడకి నేర్పించిన తర్వాత ఆవిడ డిగ్రీ చేసేసింది. ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి తన ఫ్రెండ్ పెదాల మీద చేతులు పెట్టి ఆ లిప్ లాంగ్వేజ్ అర్థం చేసుకుని చేతులు పెట్టి అలెగ్జాండర్ గ్రాహం బెల్తో కూడా కమ్యూనికేట్ చేసింది. సో షీ హాజ్ బికమ్ ఎ మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ దోస్ ఇయర్స్. సో అలా ఒక జర్నలిస్ట్ అడిగాడు ఆవిడ్ని, మీకు కళ్ళు, వినికిడి, చూపు లేదు కదా, మీరు ఎప్పుడు బాధపడలేదా, మీకు ఏం కనపడదు కదా అని. ఆవిడ ఏం చెప్పిందంటే, కళ్ళుండి ఒక స్వప్నం లేనివాడి కంటే కళ్ళు లేకుండా ఒక స్వప్నం ఉన్నవాడు ఎంతో బెటర్ అంది. సో మీరు మానవాళికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్, మధ్యలో లేదని చెప్పి. సో లైఫ్ని ఎప్పుడు కూడా రెవల్యూషనరీ, అందుకని May 1 వస్తుంది. May 1 అనేది విప్లవ దినం. అందుకని మీరు ఇవన్నీ నేర్చుకున్నది May 1 కల్లా ఐ విల్ క్రియేట్ ఏ నాట్ ఎవల్యూషన్ బట్ ఎ రెవల్యూషన్. అది మీరు ఆ స్ట్రాటజీస్కి అలాంటి ఆలోచనలు రావాలని రామచంద్రన్ గారిని తీసుకొస్తున్నాం. మధ్యలో మీ చైర్మన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇన్ని విషయాలు మీకు ఇంత అనుభవం ఉన్నందుకు తిరిగి మీరు కొత్తగా ఆలోచించడం మీరు మొదలు పెట్టారని మా ఆకాంక్ష.
సో రెడీ ఫర్ అన్ అడ్వెంచర్. ఏ కింగ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ అన్ అడ్వెంచర్. హీ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్. దిగాలుగా కూర్చోడు. ఇప్పుడు ఎలాగా నేను పైకి వెళ్ళాలో తెలీదు, కిందకి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, దిగాలుగా కూర్చోడు. హీ ఎంజాయ్స్ ఎవ్రీ మూమెంట్. బికాస్ అడ్వెంచర్ అనేది ఎలా ఉంటుందండి, యూఆర్ ఆల్వేస్ ఆన్ ద ఎడ్జ్. మీరు ఎడ్జ్లో ఉన్నప్పుడు క్రికెట్ చూడండి, మీరు నెగ్గుతారో ఓడిపోతారో అని గ్యారంటీగా తెలిసిపోయింది అనుకోండి. మన ఇండియా నెగ్గేస్తుంది, 300 చేసాం, వాళ్ళు 110కి ఆల్రెడీ 7 వికెట్లు పోయినాయి. మనం చూడడం ఇంక మ్యాచ్, వీ నో దట్ వీఆర్ గోయింగ్ టు విన్. ఎలాంటి మ్యాచ్ మనం చూస్తాం, నెగ్గుతామో ఓడిపోతామో తెలియని మ్యాచ్ని మనం చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. సో అందుకని అడ్వెంచర్లో ఎప్పుడు కూడా వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ మూమెంట్. అందుకని యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సో దే టేక్ రిస్క్ ఫర్ వాట్ దే వాంట్. బికాజ్ చూడండి, ఆయనకి కొండ చిన్నప్పటి నుంచి ఎక్కడానికి ట్రై చేశాడు, కానీ జారిపోతూ ఉంటాడు. ఎందుకు ఎక్కడో తెలియదు. ఇక్కడంటే అమ్మ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, తన ఊరు ఎక్కాలని ఉంది, కానీ వై పర్పస్ లేదు. ఏ రోజైతే అతనికి ఒక మాస్క్ దొరికిందో, ఆ మాస్క్ ని అనుకోకుండా ఇసుకలో పెడితే ఒక అమ్మాయి మొహం దొరికిందో, ఆ అమ్మాయి మొహం మీద చిరునవ్వు చూసి ఈ అమ్మాయి యొక్క చిరునవ్వు చూడాలనుకున్నాడో, హీ హాస్ గాట్ ఎ డిజైర్. ఎప్పుడైతే ఒక వై దొరికిందో, ఎమోషనల్ రీజన్ దొరికిందో, అప్పుడు దాకా ఎక్కి జారిపోయిన వాడు హీ హాస్ గాట్ ఎ న్యూ స్ట్రాటజీ, హీ హాస్ గాట్ ఎ డిఫరెంట్ ప్లాన్, హీ హాస్ గాట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిటర్మినేషన్. సో దట్స్ వాట్ మేక్ హిమ్ అల్టిమేట్లీ గెట్ హర్. బట్ ఏది కూడా అంత ఈజీగా రాదండి. అందుకని మీరు దే డ్రీమ్ అండ్ మేనిఫెస్ట్ దే డ్రీమ్. అందుకని మనకు సాధారణంగా మనకు చాలా కళలు ఉంటాయి. మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా మా పిల్లలకి మంచి చదువు చదివించాలి, అమ్మకి నేను ఇలాగ ఇల్లు కట్టాలి, లేదా మా వైఫ్కి నేను నెక్లెస్ ఇవ్వాలి. సో ఇంతకాలం నాకు ఎంత చేశారు, వీళ్ళకి ఇవి ఇవ్వాలి, అవి ఇవ్వాలని చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ డ్రీమ్స్ కంటే మీ జీవితంలో ఒక్క మిషన్ కావాలి మిత్రమా. అది ఎంత ఆకర్షణీయంగా ఉండాలంటే, అది ఎంత రిస్క్ కైనా తగ్గించేటట్టు ఉండాలి. ఒక మార్టిన్ లూథర్ కింగ్ కి ఎంత ప్యాషన్ ఉందంటే, తన దేశం, తన నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అందరూ కలిసి జీవించాలనే ప్యాషన్. గాంధీ గారికి మనం పీస్ఫుల్ గా స్వాతంత్రం రావడం వల్ల ఈ కంట్రీ పీస్ఫుల్ గా ఉంటుంది ఎప్పటికైనా అనేటువంటి ప్యాషన్. అలాగే నెల్సన్ మండేలాకు ఉండే ప్యాషన్, మదర్ తెరెసాకి ఉండే ప్యాషన్. అలాగే మొన్నే నేను మీకు మాట చెప్పాను, అంటిల్ అండ్ అన్లెస్ యువర్ బిజినెస్ బికమ్స్ యువర్ మిషన్, యూ కెనాట్ క్రియేట్ ద మూమెంటమ్. అందుకని మీకు వాట్ మేక్స్ యూ అన్రీజనబుల్. సపోజ్ చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock పెడితే మీకు ఎవరికైనా కుదురుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు. సో ఇది కానీ 3 PM అండి, 3 AM టైం మార్చని అన్నారు. లేదండి AM అండి. సో మన స్పీకర్కి అప్పుడే కుదురుతుందని. సపోజ్ నేను ఎవరు మీకు తెలియదు, ఎవరెవరో వస్తారు. 3 AM కంటే ఎంతమంది వస్తారు చెప్పండి. ఇప్పుడు సపోజ్ నా హౌ మెనీ పార్టిసిపెంట్స్ ఆర్ దేర్ హియర్? 143 ఉన్నారు. 3 AM అంటే ఎంత ఉంటారు? 43 ఉండొచ్చా, 4 ఉండొచ్చా, 3 ఉండొచ్చు, మనకు తెలియదు. బికాజ్ సపోజ్ ఆల్రెడీ వేణు భగవాన్ కావాలంటే తర్వాత వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు. సో దీనికి 3 o'clock నిద్ర పాడు చేసుకుంటాడు అనుకోవచ్చు. కానీ 3 o'clock ఈ అమ్మాయి వస్తుంది అనుకుందాం. ఆ అమ్మాయి చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. ఎందుకంటే మన కంపెనీ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఇచ్చి చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. ఆఫర్ కూడా పెట్టారు అనుకోండి. ఫస్ట్ వచ్చిన ఒక 10 మందికి ఓ హగ్గు, ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇంకొక సినిమాలో చూపించిన లాంటి సీన్లు మీకు ఏమైనా ఆఫర్ పెట్టారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఎంతమంది కుదురుతో చెప్పండి, అసలు ఎంతమంది కుదరదో చెప్పండి. మీకున్నటువంటి ఏమన్నా రీజన్స్ ఏమన్నా ఉంటాయా? అంటే లాక్డౌన్ పీరియడ్లో నేను చెప్పట్లేదు, లాక్డౌన్ పీరియడ్లో కూడా స్పెషల్ పాస్ తీసుకుని వచ్చిన రాగలరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మ్యాక్సిమం ట్రై చేస్తారండి. మనం కొన్నిసార్లు చూడండి, కొన్ని క్రికెట్ లైవ్ చూడడానికో, మూవీ ఫస్ట్ టికెట్ చూడడానికో, సో లేకపోతే సంక్రాంతి పండుగ వెళ్ళడానికో రకరకాలుగా మీరు ప్రయత్నాలు చేసి, మీరు ఒకవేళ కనుక ఎప్పుడైనా ట్రాఫిక్ లేకుంటే పర్టికులర్గా అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వడానికో రకరకాల రీజన్స్ తోటి క్రియేటివ్గా ఆ సందులోంచి ఈ సందులోంచి వెళ్ళిపోయి మొత్తం మీద చేరుతుంటారు. బికాస్ నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని. ఎప్పుడైతే మీ డిజైర్ స్ట్రాంగ్ గా ఉందో, యూ విల్ నాట్ ఫైండ్ రీజన్స్, యూ విల్ బి అన్రీజనబుల్. రీజనబుల్ పీపుల్ కెనాట్ అచీవ్ గ్రేట్ సక్సెస్, అన్రీజనబుల్ పీపుల్ ఓన్లీ అచీవ్ గ్రేట్ సక్సెస్. అన్రీజనబుల్ గా చేయాలనుకుంటే ఒక్క అమ్మాయి మీద అతనికి ఎంత డిజైర్ అమ్మాయిని చూడాలని ఉందో, అంతకంటే ఎక్కువ డిజైర్ ఉన్నటువంటి లక్ష్యం ఏమన్నా నీకు ఉందా? అలాంటి మిషన్ ఏమన్నా ఉందా? అలాంటి విజన్ ఏమన్నా ఉందా? అందుకని దాని పిక్చర్ పెట్టుకోవాలి మిత్రమా. ఏం పిక్చర్ పెట్టుకుంటే మీకు కలిసి వచ్చేది ఏముండదు. మీరు అలాంటి పిక్చర్ పెట్టుకుంటే వాట్ మేక్స్ యూ అన్రీజనబుల్. ప్రతిరోజు మిమ్మల్ని ఏది నిద్రలేపుతుంది? 5ంటికి లెగాలంటే లేగలేకపోతున్నాను, 5ంటికి కాదు, అలారం కంటే ముందు లెగడానికి ఉండేటటువంటి ఒక మిషన్ ఉందా? హ్యావ్ యూ డిస్కవర్డ్ సచ్ మిషన్ ఇన్ యువర్ లైఫ్? అందుకే మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. జీవితంలో నువ్వు మరణించడానికి సిద్ధపడేటటువంటి ఒక పని నీకు దక్కకపోతే ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవని. వన్ వర్క్, వన్ మిషన్ ఇన్ లైఫ్. So then automatically you will become unreasonable, you will not be reasonable. So అయితే మీకు వెంటనే దొరకదండి, మీకు కావాల్సినది దొరకదు. ఎన్నో ఛాలెంజెస్ ఇస్తుంది. ఆర్డినరీగా బతికేయడం, ఆర్డినరీ ఉద్యోగాలకు పెద్ద దానికి ఏమి కాంపిటీషన్ ఉండదు. కానీ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, మనకి ఈజీగా మనకి ఏమి దొరకవండి. అవి
until and unless we become bigger than our goal, until and unless we become bigger than our vision, until and unless we become bigger than our mission, they will not surrender to you. Their dream challenges, so the dream challenges you until proven you are bigger. మీరు బెగ్గర్గా ఉంటే రాదండి, బిగ్గర్గా ఉంటే వస్తుంది. నాకు ప్లీజ్ నాకు దేవుడా ఇచ్చే అని బెగ్గర్గా ఉంటే రాదండి. వెన్ యూ బికమ్ బిగ్గర్, ఈవెన్ దేవుడు కూడా మీకు బ్రేక్ దర్శనం ఇస్తాడు. అదే కనుక మీరు బెగ్గరగా వెళ్ళారనుకోండి, 2 కిలోమీటర్లు తిరిగిన లఘు దర్శనం కూడా మీకు లభించింది. చిన్న సెకండ్ ఉంటుంది అనమాట. సో అందుకే మనకి వినాయకుడి దగ్గర కూడా ఎలక ఉంటుంది. ఎలకంటే కోరికలు కాదు, కోరికలు చిన్నగా పెట్టుకోమని కాదు. యూ బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్స్, దెన్ ఆటోమేటికల్లీ ఎనీ టైమ్స్ బిగ్గర్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎనీ కోరిక ఉందనుకోండి, బెంచ్ కార్ కాస్ట్లీయా చీపా? It is neither costly nor cheap. If you are small, that is bigger one. If you are big, that is a small one. ముఖేష్ అంబానీ గారు అన్నాడు, బెంచ్ కారు కాస్ట్లీ కారా అంటే, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, ఈవెన్ బోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. సో ఆల్వేస్ బికమ్ బిగ్గర్ దెన్ యువర్ గోల్స్. సో సరెండర్స్ వెన్ యూ ఆర్ బిగ్గర్, నాట్ బెగ్గర్. ఎప్పుడైతే మీరు గోల్ కంటే పెద్దవాడని తెలిసారో, దట్ సరెండర్స్ యూ, దట్ కమ్స్ ఈజీలీ టు యూ. సక్సెస్ ఎంత ఈజీ అనిపిస్తుంది. అండ్ ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత నథింగ్ ఫెయిల్స్ లైక్ సక్సెస్ అంటారు. చాలా మంది సక్సెస్ వచ్చిన తర్వాత దే టేక్ ఫర్ గ్రాంటెడ్. బట్ ఎవరైతే నిజమైనటువంటి కింగ్స్ మైండ్ సెట్ ఉన్నారో, దే స్టాండ్ ఫర్ దేర్ లవ్డ్ వన్స్. వాళ్ళు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. వన్స్ యూ కాంకర్ ద సక్సెస్, దే బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. దే టేక్ అకౌంటబిలిటీ అండ్ దే విల్ నాట్ జస్ట్ ఓకే నాది వచ్చిందా నెక్స్ట్ ఏంటి అన్నది ఉండదు. దే ఆర్ హైలీ లాయల్ పీపుల్ అండ్ కమిటెడ్ పీపుల్. అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడైతే అవసరం వచ్చిందో, తను ప్రేమించేటటువంటి ప్రియురాలు, తన భార్య, ఇద్దరిలో ఎవరు చాయిస్ తీసుకోవాలి? పీపుల్ సెంటర్డ్ ఉండడం వాళ్ళు. కింగ్స్ ఆర్ నాట్ పీపుల్ సెంటర్డ్. కింగ్స్ అంటే కూడా ఆర్డినరీ కింగ్స్ అని చెప్పట్లేదు. గ్రేట్ కింగ్స్ ఆర్ నాట్ పీపుల్ సెంటర్డ్, దే ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్. మీకు ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ సెంటర్డ్ గురించి లెవెల్ 6 లీడర్షిప్ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాను. సో అక్కడ ఆవిడ అడిగింది, సో నేను ఇచ్చాను మాట, అందుకని అతనికి ఇచ్చి చేయాలి. సో లేదా అమ్మాయి ఒప్పుకోదు, మనసుతో తెలుసుకోకుండా నువ్వు ఎవరు మాట ఇవ్వడానికి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, వాడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టినట్టుంది. వెంటనే నేను కత్తి అడ్డు పెడతాడు. ఆవిడ మీద వేస్తే చెయ్యి నా మీద వేసినట్టే. ఎందుకంటే నేను మాట ఇచ్చాను తనకి ఏమీ కాదని. ఇచ్చిన మాట నిలబడ్డం అనేది ధర్మం. ఎందుకంటే అమ్మ చెప్పింది చిన్నప్పుడు, ప్రాణం పోయినా కానీ ఇచ్చిన మాటకి వెనక్కి తగ్గడు రాజు ఇప్పుడు అని. అందుకని ఆడు అమ్మ సెంటర్డ్ అవ్వలేదు, అమ్మ చెప్పినటువంటి ప్రిన్సిపల్ సెంటర్డ్. అందుకని కొన్ని టైమ్స్ లో ఇట్ ఈస్ నాట్ ద కస్టమర్, ఇట్ ఈస్ నాట్ ద మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద రైట్ థింగ్. ఇట్ ఈస్ నాట్ హూ ఈస్ రైట్, ఇట్ ఈస్ వాట్ ఈస్ రైట్. అది ధర్మ. అందుకే మనకి జ్యుడిషియల్ అకాడమీలో లేదా మన కోర్టుల్లో సో న్యాయ దేవతకి కళ్ళు కట్టి ఇలా బ్యాలెన్స్ గా ఉంటది. అంటే నేను ఎవరి పక్షాన చెప్పట్లేదు, న్యాయం ఏంటుందో అటు మాత్రమే చెప్తున్నాను అని. నిష్పక్షపాతిని అని చెప్పడానికి, ఐఎమ్ అన్బయాస్డ్ అని చెప్పడానికి జడ్జెస్ కూడా సోషలైజ్ అవ్వరు. అందరు పెళ్లికి వెళ్ళరు, అందరు ఫంక్షన్కి వెళ్ళరు. ఎవరన్నా మా కారు వాడుకోండి అనుకుంటే వాడుకోరు. ఎందుకంటే రేపు పొద్దున అతని వైపు న్యాయం ఉన్నా, అతని వైపు ఏదైనా కేసులో తీర్పిస్తే ఈయన వాళ్ళకి ఆల్రెడీ ఫ్రెండ్ అందుకే ఇచ్చేయడం ఉంటుంది కనుక సోషలైజ్ అవ్వడానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. బికాస్ దే ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్, నాట్ పీపుల్ సెంటర్డ్. అండ్ ఇఫ్ యూ సీ దిస్, ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, యూ కెన్ రిఫర్. సో ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్, నాట్ కల్చరల్, నాట్ లోకల్ వాల్యూస్. మనకి చాలా కల్చరల్ వాల్యూస్ ఉంటాయి, బట్ కల్చరల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది కూడా నేను లెవెల్ 6 లీడర్షిప్ బుక్ లో రాశాను. దీంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ పీపుల్ ఆర్ మనీ సెంటర్డ్, పొసెషన్ సెంటర్డ్, వర్క్ సెంటర్డ్, ప్లెజర్ సెంటర్డ్, ఫ్రెండ్ సెంటర్డ్, ఎనిమీ సెంటర్డ్, రిలీజియన్ సెంటర్డ్, సెల్ఫ్ సెంటర్డ్, స్పౌస్ సెంటర్డ్, ఫ్యామిలీ సెంటర్డ్. ఏ సెంటర్ ఉన్నా అతను గొప్ప వ్యక్తి కాలేడు ప్రిన్సిపల్ సెంటర్డ్ అయితే. భగవద్గీత చెప్పింది ప్రిన్సిపల్స్ అంటే ఏంటో. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు గొప్పవాళ్ళు, కానీ భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కేంద్రంగా ఉన్నాడు. ఎందుకంటే తనకే ధర్మం కేంద్రంగా లేడు. తన యొక్క తమ్ముళ్ళ కోసం ఒక అంబాలిక ఇంకొక అమ్మాయిని ముగ్గురిని పట్టుకొచ్చాడు. సో తమ్ముళ్ళ కోసం తీసుకొచ్చాడు. ఇది ధర్మం కాదని తెలుసు, కానీ వాళ్ళ అమ్మ ఆర్డర్ ఇచ్చిందని చేయాల్సి వచ్చింది. ఎవరైతే అంబిక ఉందో, ఆవిడ సెకండ్ అయిన తర్వాత ఐ థింక్ వన్ ఆఫ్ ద సిస్టర్స్, ఆవిడ నువ్వు నన్ను తీసుకొచ్చావు, నేను ప్రేమించాను, అతనేమో వద్దంటున్నాడు, నువ్వే పెళ్లి చేసుకోండి, నేను చేసుకోను అంటే మరి రెడీ ఫర్ అని ఆటోమేటిక్గా ఆయన పే చేయాల్సి వచ్చింది ఆ ప్రైస్. అలాగే అధర్మం పక్కన యుద్ధం చేయడానికి కారణం ఆయన తండ్రికి ఇచ్చిన మాట, ఆయన ప్రతిజ్ఞ. సో అదే తన ఎదురుగుండా ఒక ఉమెన్కి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆయనకి మనసులో తెలిసినప్పుడు ఆయన మాటను వదిలి ధర్మానికి కేంద్రంగా ఉంటే ఆయన గొప్పవాడు ఏంటి అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు.
అందుకే నేను యుద్ధము చేయను, ఆయుధం పట్టనని వ్యక్తి భీష్ముని చంపడానికి చక్రం కూడా తీసుకుని వస్తాడు. మీరు మా చెడు మాట వస్తుంది, మాట తప్పుతావని అర్జునుడు అంటే, మాట తప్పినా పర్లేదు, ధర్మం తప్పకూడదంటే. బికాస్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ లోకల్ వాల్యూస్. చాలా మంది లోకల్ వాల్యూస్, కల్చర్ వాల్యూస్కి తేడా తెలియక వాళ్ళు దీన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అందుకని మనకి పౌర్ణమి మంచిది, పక్కన రాష్ట్రంలో అమావాస్య మంచిది. మన కల్చర్లో కట్నాలు ఇవ్వడం ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడుందండి? ఎప్పుడైతే మన పిల్లలు గ్లోబల్ అయ్యారో దే ఆర్ క్వశ్చనింగ్. సో అందుకని లోకల్ వాల్యూస్ కాకుండా యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గురించి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు అది రిఫర్ చేసుకోవచ్చు. అలాగే ఆర్గనైజేషన్ కూడా, సో దే కెన్ బి సెంటర్ ఆఫ్ ఎనీబడి, దట్ కెనాట్ బికమ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్, బట్ ఇఫ్ దే ఆర్ ప్రిన్సిపల్ సెంటర్డ్. అందుకే కోర్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఏ కింగ్ ఈజ్ వెల్ డ్రెస్డ్, చెక్ యువర్ డ్రెస్. ఎలా ఉన్నారు మీరు? కింగ్ ఎప్పుడన్నా మారువేషంలో ఉన్నప్పుడు తప్ప, మారువేషంలో కూడా అందంగా చేసుకుని వెళ్తుంటారు. మామూలుగా డ్రెస్ చేసుకుని చూసారా? ఒకవేళ కనుక ఆయన మామూలు డ్రెస్తో వస్తే కనుక ఎవరన్నా ఆయన వచ్చి ముందే పైలట్ వచ్చినట్టుగా మహారాజా వారికి జై జైలు పలుకుతా వస్తారు. ఆ యొక్క యూఫోరియా, ఆ యొక్క టెంపో క్రియేట్ చేయకపోతే ఆయన చెప్పే మాటకి ఏమైనా విలువ ఉంటుందా? బికాజ్ మన యొక్క స్వామి వివేకానంద అంటాడు, సో నీ నడకలోను, వస్త్రధారణలోను, శారీరక భంగిమలోను, భాషలోను ప్రతి అణుగుణువున ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించు అని. ఎక్కడో తగ్గుకో. బికాజ్ ఎవ్రీవేర్ స్వామి వివేకానంద చూడండి ఎక్కడ ఎలా ఉంటాడు ఆయన ఆత్మవిశ్వాసం. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాయిస్ ఎలా ఉంటుంది. ఆయన టర్బన్ పెట్టుకుంటే, అది మన ఇండియన్ కల్చర్. సో టర్బన్ పెట్టుకుంటే అక్కడ యుఎస్లో ఒక ఆయన ఇలా లాగాడండి, ఇది విచిత్రంగా ఉన్నాడు. ఏ జెంటిల్మ్యాన్ ఏం చేస్తున్నావు అన్నాడు. నువ్వు మాట్లాడడానికి చాలా జెంటిల్మెన్లా ఉన్నావు, ఈ వేషధారణ ఏంటి అన్నాడు. ఓహో అదే సంగతి. మీ దేశంలో జెంటిల్మెన్ని టైలర్ తయారు చేస్తాడు, వాడు సూట్ కుడితే నువ్వు జెంటిల్మెన్ అనుకుంటావు కదా. మా దేశంలో జెంటిల్మెన్ క్యారెక్టర్ తయారు చేస్తున్నారు. ఎక్కడా తగ్గలేదు ఆయన, ఏ మాట చెప్పినా. సో ఐ థింక్ ఈజ్ వెల్ డ్రెస్డ్ అని ప్రతి అనుగుణమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. సో మీరు అనుకో, చాలాసార్లు నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కంపెనీకి మెంటర్గా చేస్తున్నాను, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ కపిల్ దేవ్. సో అనుకోకుండా ఒక రోజు కపిల్ దేవ్ వచ్చారు, వాళ్ళ ఆఫీస్కి వస్తున్నారు. వేణు గారు, కపిల్ దేవ్ గారు మీరే ఇంట్రడ్యూస్ చేయాలి, నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. సో అందుకని మన ఇంటర్నల్గా మాట్లాడడానికి వస్తున్నారు టీమ్ తోటి, సిన్స్ యూఆర్ మెంటర్ ప్లీజ్ కమ్ ఫాస్ట్, మీరు చేయాలన్నారు. నాకు ఇక్కడ నుంచి 45 minutes టైం ఉంది, కానీ నేను ఇంకా షేవింగ్ చేసుకోలేదు. షేవింగ్ చేసుకుని డ్రెస్ చేసుకుని నేను ట్రాఫిక్లో వెళ్ళేటప్పటికి ఈ యొక్క నేను 1-2 లక్షల మంది మేధో కార్మికులతో పోటీ పడాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో. ఈ ట్రాఫిక్లో ఉంటే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను, ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ ట్రాక్. ఎక్కడ ఉంటే నేను అవుటర్ రింగ్ రోడ్లో ఉంటే ఎక్కడ నేను స్పీడ్గా ఏ కార్నర్ కన్నా వెళ్ళగలను, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎనీ టైం నేను రెడీగా ఉండాలి. ఇది ఎంత టైం సేవ్ అవ్వను, నాకు 15 to 20 minutes సేవ్ అయిపోయింది. నాకు మళ్ళీ కలుగుతానో లేదు తెలియదు. దట్ మూమెంట్ విల్ నెవర్ కమ్. సో సమ్ మూమెంట్స్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ అవి మీకోసం వెయిట్ చేయవండి. యూ హ్యావ్ టు బి రెడీ. అందుకే ఏదో సినిమాలో మంచి డ్రెస్ వేసుకుని పడుకుంటాడు, ఏంటి ఇప్పుడేంటి నిద్రపోయేటప్పుడు పడుకుంటావు, మంచి కళ వస్తాయంటే. అండ్ యూ నెవర్ నో ఏది నీకు ఆపర్చునిటీ రావచ్చు ఎప్పుడు. అందుకని మీరు మాల్స్కి వెళ్ళినప్పుడు ఒక అభిమాని కలవచ్చు, మీతో సెల్ఫీ అనొచ్చు. బికాజ్ యూ నెవర్ నో, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బి రెడీ. బికాజ్ వన్స్ యూ ఆర్ లీడర్, యూ ఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ పీపుల్. సో కింగ్ ఈజ్ వెల్ డ్రెస్డ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రెస్. సో ఒకవేళ మీకు గనుక మీరు ఎప్పుడన్నా వేసుకునే డ్రెస్ మీకు తెలియదు అనుకోండి, ఇవాళ మీకు ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా కానీ ఇమేజ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. దే టేక్ ఫీజ్. ఒకసారి కలవడానికి 5,000 10,000 లేదా వన్ టైం కన్సల్టెంట్స్ 50,000 కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఒకసారి మీ పర్సనాలిటీ, మీ బిజినెస్ అన్నీ చూసి మిమ్మల్ని పరిశీలించి మీ ఇంటికి వస్తారు, మీ వార్డ్రోబ్ చూస్తారు, ఏ అవసరం లేదో అది తీసి పడేస్తారు, మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తారు, మీరు ఎలాంటి షూ వేయాలి, ఎలాంటి డ్రెస్ చేయాలి, ఏ హెయిర్ డ్రెస్ ఎలా ఉండాలి, స్పెక్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ దే విల్ టెల్ యూ. సో దెర్ ఆర్ సో మెనీ ఇమేజ్ కన్సల్టెంట్స్. యూ కెన్ కన్సల్ట్ ఇన్ లింక్డ్ఇన్, దొరుకుతారు వాళ్ళు. దానికి ఒక కోర్స్ కూడా ఉందండి హైదరాబాద్లో కూడా. బికాస్ మనకి తెలియకుండా ఒక ఇమేజ్, ఏ ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్ అది చెప్పకుండా, ఒక డాక్టర్ ఎప్పుడైతే ఆ కోట్ వేసుకుని స్టెథోస్కోప్ పెట్టుకుంటారో తెలియకుండా డాక్టర్ తెలిసిపోతుంది. డాక్టర్కు ఉన్న స్మైల్, డాక్టర్కు ఉన్న గ్రేస్ చూసి చెప్పకుండా తెలిసిపోవాలి. అలా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో మీరు చెప్పకుండా తెలిసిపోవాలి. అలా అని చెప్పేసి నేను ఫుల్ టకాపి చేసుకుని టై పెట్టుకుని పూర్తి ఎగ్జిక్యూటివ్గా ఉండమని చెప్పట్లేదు. ఈవేళ ఎగ్జిక్యూటివ్స్ మారిని, ఒకప్పుడు ఉండేది వేరు, ఈవేళ ఉండేది వేరు. బట్ బీ ప్రొఫెషనల్, లుక్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్, లుక్ యాజ్ అన్ ఈక్వల్స్. ఒకప్పుడు ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తారు ఫోటోగ్రాఫర్స్, మొత్తం అందరూ పెళ్లిలో చూస్తే వైభవంగా ఉంటారు. వీళ్ళు మాత్రం అదే జీన్స్ వేసుకున్నావు, టీ షర్ట్ వేసుకున్నావు, పైన చొక్కా వేసుకున్నావు, గడ్డ వేసుకున్నావు, నాకేంటి సంబంధం, నేను కెమెరా వెనకాల ఉన్నాను కదా అనుకుంటారు. బట్ అదే మోడర్న్ గా వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉంటారో తెలుసా అండి? పెళ్లి కొడుకు వాళ్ళ వీళ్ళ తేడా తెలియదు. వీళ్ళు పెళ్లికి వచ్చారో వీడియోగ్రాఫర్ తెలియదు. ఏ వీడియోగ్రాఫర్ అని పిల్లలు మానేశారు అలాంటి వాళ్ళు వచ్చినప్పటి నుంచి. హాయ్ సార్, హౌ ఆర్ యూ,
అని ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కాబట్టి కొంత బ్రాండింగ్ కూడా వచ్చింది కాదు, పేర్లతో పిలుచుకుని ఎప్పుడైతే క్లోజ్నెస్ వచ్చిందో సరైన షార్ట్స్ వస్తాయి వాళ్ళకి. దే ట్రీట్ యూ ఈక్వల్, దే ట్రీట్ యూ యాజ్ అన్ ఎక్స్పర్ట్, దే ట్రీట్ యూ యాజ్ అ మాస్టర్. సో ఇఫ్ యూ వాంట్ బి అన్ అథెంటిక్ లీడర్, లెర్న్ టు డ్రెస్ వెల్. మీ ఫీల్డ్కి తగ్గట్టుగా ఎలా డ్రెస్ చేసుకోవాలో చూడండి. అవుట్డేటెడ్ పాత పద్ధతులు వదిలేయండి. సో కొత్త పద్ధతులు ఎలా డ్రెస్ చేసుకోవాలో, పవర్ డ్రెస్సింగ్ అంటారు. దాని మీద రీసెర్చ్ చేయండి. ఇవాళ గూగుల్ని అడిగితే చెప్పండి ఏముంది, బీ ఎవర్ రెడీ అండ్ హ్యావ్ ఎ పవర్ డ్రెస్సింగ్. సో ఎ కింగ్ ఈజ్ ఫిజికల్లీ ఫిట్. ఇది చూడండి, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి దే స్పెండ్ టైం. వాళ్ళ హార్స్ రైడింగ్ చేసేవారు, మల్ల యుద్ధాలు చేసేవారు, ప్రతిరోజు ఆయిల్ రాసుకునేవారు, కొబ్బరి బొండాలు తాగేవారు. ఎక్స్ట్రాడినరీ ఫుడ్, ఎక్స్ట్రాడినరీ ఫిట్నెస్. మీరు బాహుబలి సినిమా చూస్తే చిన్నప్పటి నుంచి ట్రైనింగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిజికల్లీ ఫిట్ ఉన్నారో తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్లో ఆ అందం వస్తుంది, ఆ గ్రేస్ వస్తుంది, ఆ డిగ్నిటీ వస్తుంది. అండ్ యూ కమాండ్ రెస్పెక్ట్. యూ కెనాట్ డిమాండ్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు కమాండ్ రెస్పెక్ట్. పులి నడుస్తుంది అనుకోండి, అది నన్ను చూసి గౌరవించని అది అడగక్కర్లేదు. దాన్ని చూసేటప్పటికే ఆటోమేటిక్గా మిగతా యానిమల్స్ అన్ని ఆ మూమెంట్ తెలుస్తుంది. అది కమాండ్ రెస్పెక్ట్ ఇన్ లైఫ్, నాట్ డిమాండింగ్. కింగ్ శారీరకంగా దృఢంగా ఉంటాడు, బాడీ లాంగ్వేజ్లో స్టైల్గా ఉంటాడు. నేర్చుకోవాలి. మనం రామ్ చంద్రన్ గారు మనం రిక్వెస్ట్ చేద్దాం, ఎస్పెషల్లీ బాడీ లాంగ్వేజ్ మీద. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టు దాట్. ఎలా కాల్ పెట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి, అలా అని చెప్పేసి కస్టమర్ కాల్ మీద కాలేజ్ కూర్చున్నట్టు మీరు కూర్చోక్కర్లేదు. బట్ యూ కెన్ మ్యాచ్ లిటిల్ బిట్ వాట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. దెన్ రిథమ్ ఎలా వస్తుంది, ఎలా మ్యాచ్ చేయొచ్చు, బ్రెత్ ఎలా మ్యాచ్ చేయొచ్చు. సో దట్ ఎప్పుడైతే మీకు ఆత్మవిశ్వాసం ఉందో దాన్ని తెలియకుండా చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు కెమిస్ట్రీ మ్యాచ్ ఏందంటారు. ఆ స్క్రీన్ మీద కూడా వాళ్ళ రిథమ్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ బ్రెత్ కానీ, వాళ్ళ చూపులు కానీ, వాళ్ళ స్మైల్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ తెలియకుండా మ్యాచ్ అయిపోతుంది. సో దిస్ వీ విల్ రిక్వెస్ట్ దెమ్. సో డిడ్ యూ ఎర్న్ ద రైట్ టు ఫుడ్. ప్రతిరోజు భోజనం చేస్తున్నాం మనం. లోడ్ అవుతుంది, అన్లోడ్ ఎంత అవుతుంది. సో ప్లస్ 20 ఏళ్ళు దాటిన తర్వాత మెటబాలిజం తగ్గుతూ వస్తుంది. మెటబాలిజం పెరగాలంటే మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా అవ్వాలనుకుంటే యూ మస్ట్ డూ మినిమం 20 minutes to 40 minutes ఎక్సర్సైజ్. మీరు ఇవాళ భోజనం చేశారా అని అడుగుతారు, మీరు ఎక్సర్సైజ్ చేశారా అని అడిగారు. సో వీ హ్యావ్ టు ఎర్న్ ద రైట్ ఫర్ అవర్ ఫుడ్. ప్రతిదీ చెప్తున్నారు కదండి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు అన్ని చెప్తున్నారు కదా, రైట్ టు ఫుడ్ అని. రైట్ టు ఫుడ్ ఎప్పుడు వస్తుంది మనకి? When we have done some workout, we can understand that we have earned the right to food. Any physical exercise every day in the morning or evening. ఒక్కోసారి కుదరదు మార్నింగ్. సమ్ యాక్టర్స్ ఎప్పుడు చేస్తారో తెలుసండి, నైట్ 9 o'clock 8 o'clock 9 o'clock వాళ్ళు షెడ్యూల్ పెట్టుకుంటారు. రిథమ్ అది చేస్తారని పడుకుంటారు. కానీ ప్రిఫరబుల్ ఇన్ ద మార్నింగ్స్ అండ్ ఆఫ్టర్నూన్స్ ఆర్ బెస్ట్, ఆర్ సమ్ టైమ్స్ ఇన్ ది ఈవినింగ్. సో ఏది కుదరకపోతే సూర్య నమస్కారం నేర్చుకోండి ఆన్లైన్లో. అది 11 సార్లు సైకిల్స్ వేయండి. మీరు అన్ని సార్లు వేయలేరు. సో ప్రాణాయామ అండ్ మినిమం యోగాసనాలు నేర్చుకోండి. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకు నేర్పే మెంటర్స్ ఉన్నారు, వేళ ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు మీరు. సో ప్రతిరోజు క్రమశిక్షణతో చేసే చిన్న చిన్న పనులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ లా ఒక్కసారి ట్యాంక్ నీళ్ళు పోసి మళ్ళీ 2 నెలలు చూడకపోతే ఏమీ లాభం లేదు. అందుకని స్మాల్ యాక్టివిటీస్, ఇక్కడ చూడండి, యాక్టివిటీ రిజల్ట్ లైఫ్ స్టైల్, ద కాంపౌండ్ ఎఫెక్ట్. ఎలా చూడండి, మీరు ఒక్కొక్కసారి ₹1,00,000 డిపాజిట్ చేసి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేయకంటే కూడా ఎవరైనా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళలో నెల 1 week ఒకసారి ₹1000 సిప్లోనో దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అట్లా పోయారు అనుకోండి, 40 years వచ్చేటప్పటికి ఈ ₹1000 ఎంత వద్దో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ ₹1,00,00,000 దాటిపోతుంది. సో ఎనీబడి కెన్ బికమ్ కరోడ్పతి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ. అయితే అన్ని సంవత్సరాలు ఓపిక ఉండాలి. సో 20-25 ఇచ్చేటప్పటికి కాంపౌండ్ ఎఫెక్ట్ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. రోజుకు ₹10 ఇస్తాం, లేదా నెలకు ₹1,00,000 ఇస్తాం అంటే ₹10 ప్రతిరోజు డబుల్ చేస్తామంటే ఇది కనుక ఎంచుకున్నారనుకోండి, నెల అయ్యేటప్పటికి అది మిలియన్ దాటిపోతుంది. క్యాలిక్యులేటర్ సరిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్. చిన్న చిన్నవి నువ్వు రాంగ్ రన్లో చేయడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్. సో ఏ ఫ్యూ ఎర్రర్స్ ఇన్ జడ్జ్మెంట్ రిపీటెడ్ ఎవ్రీ డే. వచ్చింది అన్హెల్తీ ఫుడ్ ఒకటే కదా, ఒక్క సమోసే కదా. సో పూర్ న్యూట్రిషన్, ఎక్కడో చోట దారిలో భోజనం చేస్తూ ఉంటాం. తెల్లన్నం ఉంటుంది, తెల్లన్నంలో ఏమన్నా ఉంటుందండి? ప్రోటీన్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా? సో స్టేయింగ్ హై స్ట్రెస్, ఇవాళ కొద్దిగా స్ట్రెస్ ఉంది, రేపు కొంచెం స్ట్రెస్, రేపు కొంచెం స్ట్రెస్, రేపు కొంచెం, ఎన్ని కలిపి దేనికి దారి తీస్తాయి? ఒకసారి అటాక్ అవుద్ది. థాట్ అటాక్స్ విల్ లీడ్ టు హార్ట్ అటాక్. అప్పుడు ఏం చేస్తారు? సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు భోజనం చేస్తారో తెలియదు, సాయంత్రం అయ్యేటప్పటికి గ్లాసులు గలగలలాడారు, దానివల్ల పొద్దున్న హ్యాంగ్ ఓవర్. సో ఇది ఈ యొక్క చిన్న చిన్న ఎర్రర్స్ లాంగ్ రన్లో ఐ థింక్ వన్ డే
మన రామ్ చంద్రని చెప్పారు చూడండి, బాబు మీరు ఒక్కరే వచ్చినప్పుడు ఈసారి నలుగురితో రావాల్సి ఉంటుంది. ఆ నలుగురిని సంపాదించడం అంటే మనకి ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, మన పేరు సంపాదించాలి. సో ఏ ఫ్యూ సింపుల్ డిసిప్లైన్స్, మీల్ అండ్ స్నాక్. మనం ఎప్పుడన్నా మధ్యాహ్నం తెలుసు, రోజు భోజనం చేయాలని తెలుసు కదా, ఆకలేస్తుందని తెలుసు కదా, మరి ముందు ఆ టైంకి ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడు తిన్న ఆహారం అమృత ఆహారం. ఆ టైంకి మొదలెడతారు. ఇప్పుడు ఫుడ్ ఎలాగా ప్లానింగ్ అంటే ఏ రోజన్నా మీకు ఆకలి లేకుండా ఉంటుందా? సో అదే బాక్స్లో పట్టుకెళ్ళొచ్చు కదా మీరు. సో ఆ టైంలో ఏది వచ్చినా తినేస్తారనమాట. సప్లిమెంటింగ్. సో కొన్ని విషయాల్లో మనకు అన్ని తినలేం కాబట్టి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా అలవాటు చేసుకోవాలి. రిలాక్స్ అండ్ కొన్నిసార్లు మనకు స్లీప్ మేనేజ్మెంట్ కావాలి, రిలాక్స్ అవ్వడం కావాలి. అప్పుడప్పుడు ఆయుర్వేద లాంటివి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అండ్ మూవ్మెంట్. సో దీస్ థింగ్స్ చిన్న చిన్న విషయాలే లాంగ్ టర్మ్లో, బికాస్ అల్టిమేట్గా మన దేహమే దేవాలయం. ఇది ఉన్నది, బాడీ అనే గాడి ఉంటేనే మీరు జీవితంలో ఏమైనా చేస్తారు. ఇది కనుక లేదనుకోండి, మీకు ఏమున్నా ఇది మాత్రం సేవ్ చేయలేదు. ఇవాళ నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కానీ తక్కువ, బట్ స్టిల్ బాడీ దాన్ని కనుక టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అన్న ఏం కాదు, ప్రెసిడెంట్ అన్న ఏం కాదు, నువ్వు ఎవరైనా ఏం కాదు. ఫర్ ఎవ్రీబడి రూల్స్ ఆర్ సేమ్, దే ఆర్ యూనివర్సల్. సో ఏ కింగ్ ఈస్ కిల్డ్ ఆర్ హీ విల్ గెట్ కిల్డ్. ఒకవేళ కనుక తన నైపుణ్యం పెంచుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? ఒకసారి బాడీ గార్డ్స్ ఉండకపోవచ్చు, ఒక్కోసారి బాడీ గార్డే మీకు ఎనిమి అయిపోవచ్చు. మీ దగ్గర ఉన్నవాడు మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. మీకు డ్రైవింగ్ రాదనుకోండి, డ్రైవర్ రాలేదు, మీ పని అయిపోవచ్చు కదా. సో డిపెండెన్సీ ఈజ్ ద బిగ్గెస్ట్ పావర్టీ. యూ మే డెలిగేట్, బట్ యూ విల్ ఆల్వేస్ లెర్న్ ద స్కిల్స్. ఆ స్కిల్స్లో కూడా దాన్ని పూర్తి ఏకాగ్రతతో ఫోకస్ తోటి నేర్చుకుంటాడు. సో వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ డిడ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? మీరు ఆఖరిసారి ఇప్పటివరకు చేయనిది జీవితంలో ఏం చేశారు? మిమ్మల్ని మీరే అడగండి. కొత్త పని చేసి మీరు ఎన్నాళ్ళైంది జీవితంలో? మీరు వెన్ డిడ్ యూ డూ సంథింగ్ ఫస్ట్ టైం? వెన్ వాజ్ ద లాస్ట్ టైం వెన్ డిడ్ యూ డూ సంథింగ్ ఫస్ట్ టైం లాస్ట్ టైం? మీరు జీవితంలో కొత్త పని చేసి ఎన్నాళ్ళైంది? చేసిన పని చేస్తుంటే కొత్తది ఎలా వస్తుంది మీకు? సో కాంపౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? 27 months అండ్ రీసెర్చ్. డారెన్ హ్యాడీ గారని కాంపౌండ్ ఎఫెక్ట్ అనే బుక్ రాశారు. ఆయన రీసెర్చ్ చేసి ముగ్గురు మీద, కొంతమంది ఏమీ చేయరు, జీవితం ఉంటే ఎలా వస్తుందో అలా చూద్దాం, ఎందుకంటే అంత ఎంజాయ్ చేయకపోతే ఏంటి అనుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత అతని బ్యాక్ క్లాక్స్ ఎలా ఉంటాయి. ఇలాంటప్పుడు బొక్క బోర్లో పడేది అలాంటి వాళ్ళే, ఎవరైతే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఉన్నారు, ఎవరైతే జీవితంలో రూపాయి కూడా సేవ్ చేయకుండా ఎప్పుడు అప్పుల మీద బతికారు, ఎవరైతే తమ స్కిల్స్ని ఇవన్నీ అవసరం అండి చెప్తారండి. మన ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఈ క్లాసులన్నీ ఇంటి అయిపోతుందా? ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళకి ఎలాంటప్పుడు దిక్కుతోచదు. సో సెకండ్, కొంత బ్యాలెన్స్ చేస్తారు, కొంత ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు రెండు బ్యాలెన్స్గా చేయడం వల్ల సాధారణంగా బతికేస్తారు. దే విల్ సర్వైవ్, నాట్ థ్రైవ్. ఎవరైతే ప్రతిరోజు స్మార్ట్ అండ్ కన్సిస్టెంట్గా యాక్షన్స్ తీసుకుంటా ఉంటారో వాళ్ళు ఒక 27 నెలల్లో వాళ్ళు పట్టుకోలేకపోయారు. స్టూడెంట్ అన్న అంతే, జీవితంలో అన్న అంతే. పీపుల్ అండర్ ఎస్టిమేట్ వాట్ దే కెన్ డూ ఇన్ అబౌట్ 3 years time. 27 months. స్టార్ట్ విత్ 90 days 90 minutes every day. దెన్ యూ కెన్ రిపీట్ ఇట్. అలవాటుగా మారిపోతుంది మీకు అది. 3 years. అందుకని 2020 ఏమవుతుంది భయం కాదు. కీప్ ద టార్గెట్ యాజ్ 3 years. అండ్ దేనివల్ల ఏమేమి వచ్చినాయి అని ఆయన చూసిన దానికి ఇన్కమ్, ఆదాయం, ఆరోగ్యం, బంధాలు, రిలేషన్షిప్స్, ఆనందం, సక్సెస్, ఇవన్నీ కూడా వస్తాయండి చిన్నవి చేయడంలో. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ 5 minutes ఈజ్ ఎక్సలెన్స్. సో నేను ఇవాళ మార్నింగ్ కూర్చొని ఆలోచించాను, నేను ఎప్పుడు చెప్పేది ఎందుకు చెప్పాలి, కొత్తగా ఎందుకు చెప్పకూడదు. మనం సినిమా చూసాక అందరూ కనెక్ట్ అవుతారు కదా. సో 3 hours ఈ ప్రోగ్రామ్ ముందు వర్క్ చేశాను. బికాజ్ 1 hourలో అంతకు మించి నేను చెప్పిన టైం కూడా ఉండదు కనుక. సో దట్ యూ కెన్ రిలేట్. సో హీ విల్ పేర్ విత్ ఏ ప్లేయర్స్. ఎవరితోటి ఆయన జత కడతాడో తెలుసా అండి? ఎవరైతే తనకు సమఉజ్జిగా ఉన్నాడో. కయ్యానికైనా వియ్యానికైనా ఎట్లా ఉండాలని చెప్తారు? వి మ్యాచ్ అవ్వాలని చెప్తాను నేను. వాల్యూస్, ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీస్. ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించాను, నేను ప్రేమించాను. ఐ లవ్ హిమ్. పాప పేరెంట్స్ ఏడుస్తుంటారు, అతను ఎవరు, అతనికి ఉద్యోగం లేదు, బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్? పానీపూరి బిజినెస్. అతను చెప్పాడు, ఈ అమ్మాయికి అదేంటో కూడా తెలియపోయి ఉండొచ్చు. ఒక IPS ఆఫీసర్ చెప్తుంది. సో రేపు పొద్దున్న కల్చర్ మ్యాచ్ అవుతుందా, ఎలా ఉంటావు నువ్వు, ఇవన్నీ అనవసరం. ఎలా పోషిస్తాడు, మీ ప్రేమ కంటే మించింది లేదు. బట్ యాక్చువల్గా చూడాల్సింది వాల్యూస్, తర్వాత కామన్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీస్, సామర్థ్యం ఉందా. సో అండ్ కింగ్ ఆల్వేస్ పేర్ విత్ ఏ ప్లేయర్స్. వాల్యూస్ మ్యాచ్ అని, అది మ్యాచ్ కాలేదనుకోండి
ఎప్పుడన్నా మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సక్సెస్ అయిన ప్రాబ్లమే, ఫెయిల్ అయిన ప్రాబ్లమే, సరైన పార్ట్నర్ దొరకకపోతే. దేర్ ఇస్ నోట్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరండి, ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్నర్. అంటే ఎవరితో చెత్తకట్టాలో తెలుసు. సో ఎందుకంటే మీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది, దే కెన్ అండర్స్టాండ్. సో అండ్ దెన్ సో వెల్కమ్ టు నౌ. ఇప్పటిదాకా మీరు చెప్పింది కింగ్స్ మైండ్ సెట్ కాదనొచ్చు, దిస్ ఈజ్ 100% కింగ్స్ మైండ్ సెట్. నౌ ఐఎమ్ వెల్కమింగ్ టు కింగ్స్ మైండ్ సెట్. ఇది ఒక ఎవరిది పోర్ట్రైట్ అంటే మహారాణా ప్రతాప్ సింగ్. ఎలాంటి వీరులు ఉన్నారు మనకి, ఎలాంటి రాజులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళ చరిత్ర చదివితే, ఛత్రపతి శివాజీ ఇలాంటి వాళ్ళ చరిత్ర చదివితే ఒక రాజు ఎలా ఆలోచించారు. ఛత్రపతి శివాజీ దగ్గరికి ఆయన వేరే రాజ్యం మీద జయించాక ఆ భార్యల్ని కూడా వీళ్ళు విన్ అయినట్టు అది తీసుకొచ్చారు. వెంటనే వాళ్ళు మందలించాడు, సో చెల్లిగా స్వీకరించాడు. తిరిగి మళ్ళీ వాళ్ళు మర్యాదగా పల్లకిల్లో పెట్టి పంపించారు. సో వీ అండర్స్టాండ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఇండియన్ కింగ్స్. So welcome to King's Mindset. And Seed of Higher Qualities, this is the book I'm talking about. Seed of Higher Qualities is the mindset. Mindset is your internal operating system. Mindset is the beginning of any higher quality. So కేవలం mindset and mindset అని కాదండి. King has got a mindset and a heart set and also a body set, health set and also a soul set. అన్ని విధాలుగా వాళ్ళు సెట్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ మైండ్ సెట్, కేవలం మనం అర్థం చేయడానికి మైండ్ సెట్ అంటున్నాం. వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. దే డోంట్ లవ్ పవర్. గ్రేట్ కింగ్స్ దే లవ్ పీపుల్. యూ కెన్ సీ దట్. వాళ్ళొక స్లేవ్ మెంటాలిటీ ఉండదండి వాళ్ళకి. స్లేవ్ని కూడా అంటే స్లేవ్లా చూసేవాడు స్లేవ్ మెంటాలిటీ, సాటి మనిషిగా చూసేవాడు కింగ్స్ మెంటాలిటీ. దట్స్ వాట్ ద క్యారెక్టర్ ఆఫ్ అమరేంద్ర బాహుబలి ఆర్ మహేంద్ర బాహుబలి. So the king's mindset, king never has a slave mentality. A king is a burning ambition for himself. చూడండి కొంతమంది స్లేవ్ మెంటాలిటీ, వాడిని చూసే ఒరేయ్ లేరా, బికాజ్ అతని యొక్క పూర్ కండిషన్ చూసి నోటుకు వచ్చినటువంటి మాటలు వచ్చేస్తుంటాయి. బట్ a king never has a slave mentality. He will respect everybody. He will respect the dignity of labor. A king has a burning ambition for himself. ఒకడు అనుకున్నాడు అనుకోండి, దాని గురి చూసాడు అనుకోండి, దాని గురించి చూసేదాకా స్ట్రాటజీస్ నిద్రపోవడం. అండ్ కింగ్ ఈజ్ రూత్లెస్ ఇన్ క్యారింగ్ అవుట్ హిస్ బర్నింగ్ అంబిషన్. మధ్యలో ఎన్ని అడ్డొచ్చినా దాన్ని కేర్ చేయండి. ఈజ్ రూత్లెస్. ఇంకోటి నేను ఇంకా కొన్ని పిక్చర్స్ పెట్టలేదు కావాలండి. ఆయన చూడండి, ఎక్కడన్నా మధ్యలో తప్పు జరిగింది అనుకోండి, సో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చాడు. దాని తర్వాత నిండు సభలో వితౌట్ ఎనీ ఎమోషన్ దే ఆర్ రూత్లెస్. మధ్యలో ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, ఎవరు అడ్డొచ్చినా హీ విల్ హ్యావ్ అ స్ట్రాటజీ. రూత్లెస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు క్రూరంగా ఉండమని చెప్పట్లేదు, అన్రీజనబుల్గా ఉండమని చెప్తారు. క్రూరులైనటువంటి రాజులు కూడా ఉన్నారు, క్రూరులైనటువంటి కింగ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అయి ఉంటారు. ఇప్పుడు మనం దేశ ప్రధాననే చూస్తున్నాం, అలాంటిటువంటి రూత్లెస్ క్రూయల్ థింకింగ్, వేరేవాడు ప్రాణం పోని మన దేశం బాగుపడుతున్నాం అనుకుని ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు. I'm not talking about those. They are not called great. Rama is a king and Ravana is a king. But can we call maybe Ravana has got a great skills, but not a great human being. Ultimately, aim in the end ఎవరికైనా. So a king has a burning ambition. A king is ruthless in carrying out. అంటే ఇందాక చెప్పినట్టుగా కారణాలు వెతకరు, వాళ్ళు ఆగిపోరు ఇక్కడ. నెవర్ అన్స్టాపబుల్. ఏ కింగ్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ యాక్షన్. సో అతను ఆలోచిస్తా కూర్చోడు, హీఈస్ ఇంటూ యాక్షన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సీన్ కూడా చూస్తే హీఈస్ ఇంటూ యాక్షన్. ఒకసారి తను తెలిసిందే తన తల్లి బందీ అయిందని, హీ విల్ నాట్ స్టాప్. తన యొక్క ప్రియురాలకి ఇది టార్గెట్ అని తెలిసింది, హీ హాస్ గివెన్ ఎ వర్డ్, హీ విల్ నాట్ స్టాప్. ఒకసారి తన టార్గెట్ తెలిసిందా, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఎ కింగ్ ఈజ్ నెవర్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ హిస్ విజన్ మిషన్. మధ్యలో ఎన్నన్నా రాని, ఎన్ని సమస్యలన్నా రాని, మధ్యలో రొమాంటిక్ అక్కడ ఆగిపోవచ్చు కదా, తర్వాత చూసుకుందామని. You will not be distracted by sensual pleasures. And the king's mindset. A king is strategic in accomplishing his burning ambition. So, planning లేకపోకుండా గుడ్డిగా ఎమోషనల్గా వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసు. అందుకే దే విల్ హ్యావ్, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కింగ్ అయినా కానీ ఈ విల్ హ్యావ్ ద ప్లానింగ్. అండ్ ఈ రూత్లెస్కి చెప్పిన చోటు బాహుబలిలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో ఒక తప్పు చేశాడని చెప్పేసి దేవసేన ఒకటి చేతులు కట్ చేస్తాడు, అతను వెంటనే ఆవిడని అరెస్ట్ చేస్తారు. ఇది తెలిసి అమరేంద్ర బాహుబలి సభలోకి వస్తాడు.
వచ్చి ఏమైందని అతన్ని అడుగుతాడు. అతను తెలిసిన తర్వాత దేవసేనని అడుగుతాడు. ఇలా చేశాడు, తప్పు చేసావు దేవసేన, సో స్త్రీల మీద చేతులు వేసినోడికి ఖండించాల్సింది ఇది కాదు, తల అని మెడ నిండు సభలో నరికేస్తాడు. అతను అక్కడ పదవి లేదు, రాజు కాదు, బట్ హీఈస్ రూత్లెస్ ఇన్ హిస్ ప్రిన్సిపల్స్. అంటే తన యొక్క ప్రిన్సిపల్స్ ని నిలబెట్టడంలో చాణక్యుడి దగ్గర నుంచి గొప్ప రాజులందరూ కూడా రూత్లెస్. దే నో ఇట్స్ ఎ రిస్క్ ఫర్ దెమ్, బట్ దే విల్ నాట్ వరీడ్ అబౌట్ ద కాన్సిక్వెన్స్. ప్రిన్సిపల్ సెంటర్డ్. అందుకే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, విక్రమార్కుడు సినిమా చూస్తే తెలుస్తుంది మీకు, అందులో తను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినా కేర్ చేయడు. ఏంటి నీకు మనిషి అన్నాక కొంత భయం ఉండాలి, భయం లేని వాడు బతకడం కష్టం అంటాడు ప్రకాష్ రాజ్ అనే ఆయన క్యారెక్టర్, డిఎస్పీ క్యారెక్టర్. నాకు భయం లేదని ఎందుకు అనుకున్నారు సార్? ప్రతి క్షణం భయపడతా ఉంటాను, ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతాను. ఆయన చెప్పినటువంటిది మన అందరికీ రోమాలు నెక్కుపడుచుకుంటే ఆ సినిమాలో చూస్తాం. ఈజ్ ద కింగ్స్ మైండ్ సెట్. సో తన ప్రిన్సిపల్స్కి నమ్మి బతకడం అనేది కింగ్స్ మైండ్ సెట్. ఏ కింగ్ ఈ స్ట్రాటజిక్ ఇన్ అకంప్లిషింగ్ ఇస్ బర్నింగ్ అంబిషన్. అందుకని ఆలోచించాలి, బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఒకవేళ ఇది కాకపోతే మరో రకంగా ఎలా చేయొచ్చు. ఇప్పుడు సైకిల్ ఎలా మారుతుంది, స్ట్రక్చర్ ఎలా మారుతుంది, ఇప్పుడు మారే సైకాలజీని బట్టి మన ప్లాన్ ఎలా మార్చాలి, ఏ ప్రొడక్ట్ ఎలా అమ్ముడిపోతుంది, ఇప్పుడు మళ్ళీ సైక్ మారడంలో ఒక 10 to 15% మనుషులు ఎలా మారుతారు. నేను ఆల్రెడీ లాక్డౌన్ అయ్యాను, ఆల్రెడీ క్వారంటైన్ అయ్యాను, అయినా నా పనులు ఏమి ఆగట్లేదే, అయినా నేను టెక్నాలజీ వాడుకుని ఎక్కడంటే అక్కడ చేస్తున్నానే, అలాంటప్పుడు నేను ఇక్కడ జంగిల్, కాంక్రీట్ జంగిల్ ఎందుకు ఉండాలి, ఈ ట్రాఫిక్ లో రోజు ఎందుకు స్ట్రెస్ భరించాలి. వై నాట్ లివ్ ఇన్ ఏ గ్రీన్ ఏరియా, వై నాట్ లివ్ ఇన్ వండర్ఫుల్ కమ్యూనిటీ. ఎక్కడైతే నేను గంట ఈ ట్రాఫిక్ లో కంటే గంట నేను అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్ళడం బెటర్ కదా. బట్ బై ఈవినింగ్ ఐ కెన్ బి ఇన్ ఏ గ్రీన్ జోన్. సో ఆర్ వన్స్ ఇన్ ఏ వారానికి 2 రోజులు వెళ్తే సరిపోతుంది కదా. వై షుడ్ ఐ ట్రావెల్ ఎవ్రీ డే వెన్ కంపెనీ ఈస్ గివింగ్ మీ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఒక్క జాబ్ ఎందుకు చేయాలి, 2 చేయొచ్చు కదా. నేను ఐ కెన్ సర్వ్ మోర్ పీపుల్ కదా వెన్ ఐఎమ్ ఎట్ హోమ్, బికాస్ మై డైలీ 3 to 4 hours టైమ్ ఇస్ సేవ్డ్ ఇన్ మై అదర్ యాక్టివిటీస్. ఆఫీస్లో నేను పనిచేసేదంతా భోజనం ఎలాంటి దొరుకుతుంది, అండ్ మేబీ 10% న్యూ సైక్ రావచ్చు. ఏదైతే వాళ్ళు దూరం అనుకుంటున్నామో అది దగ్గర అవ్వచ్చు. నేను ఎప్పుడు అనుకున్నాను, ఒకప్పుడు గచ్చిబౌలి అంటే దూరం అనేవారు, వనస్థలపురం బిగినింగ్ ఆఫ్ ద సిటీ అనేవారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. కానీ నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చేవానంటే, మీరు ట్రైన్ క్యూలో ఉన్నారు, ట్రైన్ క్యూలో ఉన్నప్పుడు, తత్కాల్ క్యూలో ఉన్నప్పుడు మీరు 50 మంది ఉన్నారు, ఫస్ట్ వ్యక్తి ఆ కౌంటర్లో ఉన్నాడు, మీరు 50వ వ్యక్తిగా ఉన్నాడు, అంటే మీరు ఆఖరిని ఉన్నారు. మీ టర్న్ ఎప్పుడు రావాలి. సడన్ గా మీ వెనకాల కౌంటర్ ఓపెన్ చేశారు, ఇప్పుడు మీరు టర్న్ తిరిగారు, మీరు మొదటి వాడు అయ్యారా, ఆఖరి వాడు అయ్యారా. సిటీ అలా దిశను మార్చుకుంది. అలాగా ఎవరైతే విజన్ లేదో వాళ్ళు వెనకబడ్డారు, ఎవరైతే వాళ్ళ విజన్ చూడగలిగారో వాళ్ళు ముందుకు పడ్డారు. సో సిమిలర్గా దశ మారుతున్నప్పుడు మనిషి అర్థం చేసుకోవాలి ట్రెండ్ ఎటు వెళ్తుందని. పిల్లకాలంకి ఎదురేదినా పర్లేదు, వారధికి ఎదురివ్వకూడదు. ఫ్లో విత్ ద ట్రెండ్. Sometimes set the trend, sometimes when it is big, flow with the trend. So a king has got high standards for himself and others. ఏదోలా బతకడానికి ఏదోలా చేయొచ్చు. టికెట్ సైజ్ తెచ్చుకున్నారు. ఈ టికెట్ సైజ్ తీసుకునే కస్టమర్ ఎవరు? సో ఆ కస్టమర్ని ఎలా మాట్లాడగలరు, ఆ కస్టమర్ ఆలోచించే సైక్ మీరు ఎలా వస్తుంది. వెన్ యూ బికమ్ బిగ్గర్ దాన్ దట్, ఆటోమేటిక్గా మీకు ఆలోచన వస్తుంది. సో నేను చెప్పే విషయాలు ఇఫ్ యూఆర్ యూస్ఫుల్ టు యూ, మీరు కూడా తప్పకుండా చెప్పొచ్చు. నేను ఈ మధ్య చూడలేదు, బికాజ్ యువర్ వాయిస్ ఈస్ గోయింగ్ స్పీడ్, మోర్ పీపుల్ కెనాట్ క్యాచ్. షూర్ అండి, కొంచెం మెల్లిగా మాట్లాడతాను. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ టు 1.5 అలారం పెట్టుకుని. సో నైస్. సో నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. థ్యాంక్ యూ అండి, కొంచెం తప్పకుండా స్లోగా మాట్లాడతాను. సో థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. సో బికాజ్ నా సబ్జెక్ట్ చాలా పెద్దది ఉంది, ఇవాళ అవుతుందా అవదా అనుకున్నాను, బికాజ్ మనకున్న టైం 60 minutes. వీ హ్యావ్ 10 more minutes. అయితే నేను 110 వరకు టైం అడిగాను కాబట్టి 20 minutes టైం ఉంది. సో ఐ కింగ్ హ్యాస్ గట్ హై స్టాండర్డ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్. సో మీరు ఎప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో తిరుగుతుంటారు, ఎలాంటి కారు వాడితే బెటర్, మీ డ్రీమ్ ఎలాంటిది? ఎందుకంటే అది కారు కొనుక్కోవడం డ్రీమ్ కాదండి, కానీ కారు యొక్క పర్పస్ ఏది, వాట్ ఈస్ అ హై స్టాండర్డ్. సో అలాగే మీరు భోజనం చేసేటప్పుడు ఎలాంటి హోటల్లో తినాలి, ఎందుకంటే మీరు ఎక్కడో సింపుల్గా ఉండండి, ఎక్కడో చోటు తినొచ్చు, కానీ ఒకవేళ రోడ్డు మీద బండి నూనెని 4 రోజుల నుంచి రీహీట్ చేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? అట్లీస్ట్ సమ్ హైజెనిక్ ఇవాళ ఖచ్చితంగా జనాలు చూస్తారు. పూర్వం ఎక్కడ పడితే అక్కడ తినేవారు, ఇవాళ అలా చూడరు. కేవలం తినే ఫుడ్ కాకుండా చుట్టూ అంబియన్స్ బాగుందా లేదా చూస్తారు. సో సిమిలర్లీ ఎ కింగ్ హ్యాస్ గట్ హై స్టాండర్డ్. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ హై స్టాండర్డ్ ఫర్ యువర్ కస్టమర్స్ అండ్ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ అన్ హై స్టాండర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. అందుకని ప్రతిరోజు మీరు డ్రెస్ చేసుకున్నప్పుడు మీ షూ ఎలా ఉంది, పాలిష్ ఉందా, మీ యొక్క టైం వాచ్ మీరు కరెక్ట్గా తీసుకున్న డ్రెస్కి సూట్ అయిందా,
మీ డ్రెస్ కరెక్ట్గా కలర్ కాంబినేషన్ సూట్ అయింది, ఈ వాతావరణానికి తగ్గటువంటి క్లోత్స్ వేసుకున్నారు, సో దట్ మీరు మీ శరీరానికి ప్రతి రామ్ జలదుర్గం చెప్పారు, ప్రతి శరీరానికి ఒక ఆర్డర్ ఉంటుందండి, ఒక వాసన ఉంటుంది. సో మంచి ఫ్రాగ్రెన్స్ కొట్టుకున్నారు. ఈ ఫ్రాగ్రెన్స్ మళ్ళీ కనీసం సాయంత్రం వరకు వచ్చే విధంగా మంచి ఫ్రాగ్రెన్స్ కొట్టుకున్నారు. సో మీ యొక్క చాలా మంది పొద్దున్న పళ్ళు తోముకుంటారు కానీ రాత్రి తోముకోరు. ఖచ్చితంగా రాత్రి తోముకోవాలి, బికాస్ బ్యాక్టీరియా అంతా రాత్రి అంతా పాడు చేస్తుంది పళ్ళని. సో నైట్ కంపల్సరీ అండ్ మార్నింగ్ ప్రజల కోసం తోముకోవాలి, అంటే 2 సార్లు కంపల్సరీ. అందుకని యూ హ్యావ్ టు చెక్. చాలా మంది చెక్ చేసుకోరు వాళ్ళ బ్రెత్. ఒక్కొక్కసారి డైజెషన్ సరిగా లేకపోయినా, డీటాక్స్ అవ్వకపోయినా కూడా నోటి నుంచి వాసన వస్తుంది. చెక్ చేసుకోవాలి. వీలైతే ఒక చూయింగ్ గమ్ లాంటిదో లేకపోతే సమ్ ఫ్రెష్ మింట్స్ వాడాలి. సో వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ హై స్టాండర్డ్ లైఫ్, పీపుల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. చిన్న చిన్న విషయాలను అబ్జర్వ్ చేస్తారు. మీ కార్ ఎక్కినప్పుడు మీ కార్ చూస్తారు. రెండోసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్లోనే వాళ్ళ కారు నాకు ఇచ్చారు, 2 రోజులు వాడింది. అది వాళ్ళ సైట్ విజిట్ వాడే కార్. కానీ ఆ కార్ చూస్తే ఆ కార్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే కింద డబుల్ మ్యాట్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ పాతవి కూడా ఉన్నాయి, ఇంకా వెనకాల కార్ సీట్ వెనకాల అయితే ఫుల్ నిండిపోయి ఉన్నాయి. సో వెనకాల డిక్కీ నేను పెట్టుకున్నాను, చూస్తే అందులో టైర్లు, పంచర్ అయిన టైర్లు, సో రకరకాల వస్తువులు, ఎంత గార్బేజ్ ట్యాంక్లా ఉంది. నేను మన్నాడు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ఇది ఎవరు వాడతారు కార్ అంటే, ఒకసారి కార్ దగ్గరికి వెళ్దామని అందరిని అబ్జర్వ్ చేయమన్నారు. దీనికి ఎన్ని డెంట్స్ ఉన్నాయి. సో ఈ డెంట్ని చూస్తే కస్టమర్కి ఏం ప్రశ్నిస్తారు. అఫ్ కోర్స్ మీ దగ్గర సైట్కి వెళ్ళినప్పుడు బోల్డ్ గతుకులు ఉంటాయి, అన్నీ పాడవుతాయి. అలాంటప్పుడు ఎలాంటి కార్ కొనాలి? అక్కడికి కార్ కొంటే దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? సో దీనికి ఒకవేళ కనుక లోపల ఫ్రాగ్రెన్స్ ఉంటే ఏ ఫ్రాగ్రెన్స్ ఉండాలి? నిన్నే మనకి రామ్స్ గారు చెప్పారు, ఒక స్పెషల్ ఫ్రాగ్రెన్స్ తయారు చేస్తారు వాళ్ళు, సిల్క్ ఎయిర్లైన్స్ వాళ్ళు. ఆ ఫీల్ రావడానికి ఆ ట్రిగ్గర్ అండి. ఏం ట్రిగ్గర్ చేస్తుంది ఇది? ఒకవేళ గ్లో బాక్స్ కనుక తీస్తే అందులో ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, సో సీట్ కవర్స్ ఎలా ఉండాలి, కింద క్లీనింగ్ ఎలా ఉండాలి, డిక్కి అనుకోకుండా వాళ్ళ ముందు తీస్తే అది ఎలా ఉండాలి. సో ఈ స్మాల్ థింగ్స్, బట్ ఏ కింగ్ హ్యాస్ గట్ ఎ హై స్టాండర్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్. కింగ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్. తనలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. కన్విక్షన్ 90% ఈజ్ కన్విక్షన్, 10% ఈజ్ కమ్యూనికేషన్. నువ్వు ఆ ప్రొడక్ట్ని మనసా వాచా కర్ణ అమ్మితేనే నువ్వు అమ్మగలుగుతావు, లేకపోతే అమ్మలేదు. 1% డౌట్ కూడా మీరు అమ్మలేదు. ఈవెన్ ద స్మాలెస్ట్ ఐఅవుట్ ఆఫ్ డౌట్. అందుకని డౌట్స్ క్లియర్ చేసుకోండి మీకుంటే. అండ్ అండర్స్టాండ్ దట్ 100% గోల్డ్ ఉందనుకోండి, అది బిస్కెట్కి తప్ప దేనికి పనిచేయదు. అందుకని లోపాలు ఏదైనా 1-2 ఉన్నా 98% ఎవ్రీథింగ్ బేసిక్ ఫండమెంటల్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని కనుక మీరు కనుక ఎస్ ఇట్స్ ఏ వాల్యుబుల్ ప్రొడక్ట్. ఎందుకంటే మీరు కార్లు అన్ని రీసెర్చ్ చేస్తే ఏదో ఒక కంపారిజన్లో ఏదో దాంట్లో ఒకటి తక్కువ ఉంటుంది. ఎక్కడో చోట డెసిషన్ తీసుకోవాలి. పర్ఫెక్ట్ వెహికల్ కావాలంటే మీరు తయారు చేయించుకోవాలి. సో ఏ కింగ్ ఈజ్ విజిలెంట్ విత్ హిస్ ఎనిమీస్ అండ్ నెవర్ అఫ్రైడ్ టు కన్ఫ్రంట్ దెమ్. ఒక్కొక్కసారి వెనకాల గోతులు తవ్వుతుంటారు. మీ డేటా స్టీల్ చేయొచ్చు, మీ వెనకాల కూడా మాట్లాడచ్చు. అది తెలిసిందనుకోండి, స్ట్రైక్ కన్ఫ్రంట్ దెమ్, హ్యావ్ కన్వర్సేషన్. వాట్ ఈస్ దర్ ఇష్యూ, వాట్ ఈస్ దర్ ఛాలెంజ్. నెవర్ అఫ్రైడ్ టు కన్ఫ్రంట్ ద ఎనిమీస్, బికాస్ జీవితంలో ఏది ఫేస్ చేయాలో అది ఫేస్ చేయాలి. సో అలాగే సమ్ పీపుల్ ఎవరైనా మాట్లాడుతుంటే అప్ఫ్రంట్ బీ అసెప్టివ్. సో దే ఆర్ అఫ్రైడ్ నెక్స్ట్ టైం గురించి ఎక్కడ వాళ్ళు. అందుకే చెప్తారు, మిత్రమా ఏదైనా మీకు సర్వీస్ నచ్చకపోతే నాకు చెప్పండి, సర్వీస్ బాగుంటే ఇతరులకు చెప్పండి. అందుకని ఫీడ్బ్యాక్ తీసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. సో కింగ్ ఈజ్ ఈవెన్ వేరీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ అక్వెంటెన్స్. సో ఇవాళ మనకి ఫ్రెండ్స్ ఎంతమంది అండి? అందరూ ఫ్రెండ్సే. ఫోన్లో 2000 నెంబర్స్ ఉంటే 2000 మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎవరికన్నా ఇన్నర్ సర్కిల్ ఉంటారు మీకు కొంతమంది, వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు. మీరు ఏం చెప్పినా మీ ప్లస్ని యాక్సెప్ట్ చేస్తారు, మీ మైనస్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు ఫేస్బుక్లోనో దాంట్లోనో అందరూ ఫ్రెండ్స్. నా ఫేస్బుక్లో 3000 ఫ్రెండ్స్, దాంట్లో ఇంతమంది, ఇన్స్టాగ్రామ్లో ఇంత, దీంట్లో ఎంతమంది, ప్రతి ఫ్యామిలీ ఫోటో, ప్రతి పిల్లల ఫోటో, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీకేం తెలుసు? ఎంతమంది నిజంగా హ్యాపీ అవుతారు, ఎంతమంది నిజంగా మీరు జెలస్ అవుతారు, మీకేం తెలుసు? సో అందుకని పరిచయస్తులు వేరు, స్నేహితులు వేరు. ఈ రెండింటికి ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్తో డీల్ చేయాల్సింది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్లోనే. యూ కెనాట్ మేక్ దెమ్ యాజ్ ఎ పర్సనల్ ఫ్రెండ్స్. అందుకని 2 అకౌంట్లు పెట్టుకొని కావాలంటే, ఫ్యామిలీ అకౌంట్ అండ్ ప్రొఫెషనల్ అకౌంట్. డోంట్ మిక్స్ దెమ్ బోత్. సో ఏ కింగ్ ఈజ్ ఈవెన్ వేరీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ అక్వైంటెన్సెస్. సో ఏ కింగ్ ఈజ్ విల్లింగ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ మిస్టేక్స్. తప్పులు చేస్తాడు, తప్పులు చేసి నాకు తెలియదండి, ఈ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. దెర్ ఆర్ నో మిస్టేక్స్, ఓన్లీ టేక్స్. మిస్టేక్ చేయడం సహజం, కానీ ఒకసారి
యాక్షన్ మరి మీరు అది తీసుకున్నాక, నిర్ణయం తీసుకున్నాక యాక్సెప్ట్ చేయగలగాలి. దెన్ దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ ఇంకో డెసిషన్ తీసుకోవాలి. ఆగిపోక్కర్లేదు. యూ కెన్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడో ఒకసారి అమితాబ్ బచ్చన్ గారి సినిమా చూశాను. మనకి శత్రువులు అందరూ కూడా అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తున్నారు సరే. సో అన్ని వైపుల నుంచి గుమ్మి కొడేశారు. అంటే ఎనిమి ఇప్పుడు అన్ని వైపుల నుంచి మనకి చుట్టుముట్టాడు అంటారు. ఓ వావ్, ఇప్పుడు మనం ఎటువైపు నుంచి అటాక్ చేయొచ్చు అంటే ఇప్పుడు పెద్ద ప్లాన్ చేయక్కర్లేదు కదా. ఎక్కువ సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఇంక సమస్య ఏముంది? యూ కెన్ ఫేస్ ఎవ్రీథింగ్. సో ఐ కింగ్ ఈజ్ విల్లింగ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. సో టేక్ రిస్క్స్ టు క్యారీ అవుట్ ఈజ్ అంబిషన్. రిస్క్ తీసుకుంటాడు తను అనుకున్నది సాధించడానికి. మీరు ఎన్నో చరిత్రలు చూడండి, నెపోలియన్ బోనపార్టీ నుంచి దే హావ్ డన్ మిస్టేక్స్, బట్ వాళ్ళు రిస్కులు తీసుకుంటాడు వాళ్ళ అంబిషన్ చేయడానికి, వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి. కింగ్ కాంకర్స్ హిస్ ఫియర్స్ అండ్ డౌట్స్. తనకి ఏదైతే సందేహాలు ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో, మెంటర్ ఉంటాడు. అలెగ్జాండర్ నుంచి అరిస్టాటిల్ అనే మెంటర్ ఉన్నారు. చంద్రగుప్తుడికి చాణక్యుడు అనే మెంటర్ ఉన్నారు. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఎ రైట్ మెంటర్. ఒకవేళ రైట్ మెంటర్ లేడనుకోండి, బాహుబలిలో చూడండి, ఆయన కూడా ఎవరిని తీసుకెళ్ళాడు? కట్టప్పని తీసుకెళ్ళాడు. కట్టప్ప కింగ్స్ మెంటాలిటీయా, స్లేవ్ మెంటాలిటీయా? మంచి పనివాడు, మంచి కమాండర్, చెప్పింది చేస్తాడు. కట్టప్ప అంటే ఎస్ సార్ అని టైపు, బట్ సొంతంగా ఆలోచిస్తాడు. సో ఆయన వాళ్ళ ఆవిడ లెటర్ రాస్తుంది. లెటర్ రాస్తే తన కొడుకు ఇచ్చి చేయాలనగానే ఈయనే మన ఆవిడ తెలిసిపోయింది అనుకున్నాడు. ఎమోషనల్. కానీ పెద్ద కొడుకుకి ఫస్ట్ పెళ్లి సంబంధాలు చూస్తుంది అన్న విషయం ఆయనకి తెలియలేదు. సో మన చుట్టుపక్కల అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు మనకి సరైన వాళ్ళు లేకపోతే వీ మేక్ మిస్టేక్స్, వీ పే ద ప్రైస్. అందుకని సరైన మెంటర్ ఉండాలి లైఫ్లో. సరైన మెంటర్ లేకపోతే మెంటల్ వస్తుంది. అంటే ఒక స్టేజ్లో మనం మెంటరింగ్ ఇచ్చే స్థాయి స్నేహితులకి వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. సో ఈ నీడ్ ఎ ప్రొఫెషనల్ మెంటర్, ప్రొఫెషనల్ కోచ్. సో ఈ కింగ్ కాంకర్స్ హిస్ ఫియర్స్ అండ్ డౌట్స్. ఈ విల్ ఆల్వేస్. మంత్రులు ఉంటారు రాజులకి, మంత్రులే ఈరోజు మెంటర్స్. ఏ కింగ్ డస్ నాట్ బెండ్ అవర్ బ్యాక్వర్డ్స్ టు ప్లీజ్ పీపుల్. ఇతరులని ప్లీజ్ చేయడానికి తన ప్రిన్సిపల్స్ నుంచి వెనక్కి తగ్గడు. చూడండి, కొన్నిసార్లు మనం దట్ ఇతరులు ప్లీజ్ చేయడానికి రకరకాల ఆ మూమెంట్లో ఎస్ అని చెప్తే అయిపోతుంది కదా. ఐఏఎస్ ఆఫీసర్ ఉందనుకోండి, ఓ మినిస్టర్ నుంచి వచ్చింది, ఈ ఫైల్ అంతా రాంగ్ ఉంది, కానీ మరి ఆయన బాగుండదేమో అని మొహడానికి సైన్ పెడితే ఏమవుతుంది? సో ప్లీజ్ చేయడానికి ఇప్పుడు చూడండి, కొంతమంది కస్టమర్కి అతి వినయం చూపిస్తుంటారు. కొన్ని షాపుల్లో నమస్కారం, రండి, వెల్కమ్. మీకు తెలిసిపోతుంది ఏంటి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు మీకు తెలిసిపోతుంది. ఎంతసేపు చేస్తారన్న నాటకీయంగా అంతే చేస్తుంటారు, జెన్యున్గా అనిపిస్తుంది. సో అందుకని మీరు రాగానే ఒక బొకే ఇచ్చి మీరు అతి వినయం చేస్తున్నారనుకోండి, మనకి ఏదో సామెత ఉంది, అతి వినయం దూర్త లక్షణం. అందుకని బీ ప్రొఫెషనల్, బీ హ్యావ్ a kind of a leadership attitude, leadership conversation, leadership shake hand, leadership body language. సో అందుకని ఇతరులను ప్లీజ్ చేయడానికి మీరు ఎక్స్ట్రా స్టెప్ అయ్యక్కర్లేదు. కొన్నిసార్లు చూడండి, కంపెనీ చెప్తుంది ఒకటి, ఇది చేస్తామని, లేదయ్యా నాకు ఎలా కాదు ఇలా కావాలి, నో ప్రాబ్లం సార్, అయిపోతుంది సార్, రేపు పొద్దున కంపెనీ దగ్గరికి సార్ ఎట్లైనా చేసి పెట్టండి, నేను ప్రామిస్ చేశాను సార్ అని ఆయన్ని ప్లీజ్ చేయడానికి అక్కడ ఆయనకి ఎస్ అని చెప్పడం, ఎస్ సార్ అని చెప్పడం, ఇక్కడ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం. ఇలా ఇరుక్కుపోతుంటారు అనమాట చాలా మంది, రాంగ్ ప్రామిసెస్ చేసి. బికాజ్ ఎలాగన్నా వాళ్ళు ప్లీజ్ చేసేయాలి, ఏది అడిగినా ఎస్ 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 ఎస్. కొంతమంది చూడండి, వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళు వెళ్ళారు, సైట్ విజిట్ చేశారు, వాళ్ళు ఆ సైట్కి అగ్రిమెంట్ చేశారు, మిగతా అంతా అకౌంట్ డిపార్ట్మెంట్కి ఎవరికో డెలిగేట్ చేయొచ్చు, మొత్తం అన్ని వాళ్ళే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ దగ్గర నుంచి. మరి నువ్వు ఇంకా సేల్స్ ఎలా చేస్తావు? ఇవన్నీ పనులు నువ్వే చేస్తుంటే మరి ఇన్కమ్ వచ్చినప్పుడు ఇది ఇంకొకరికి డెలిగేట్ చేయాలి, లేదా సో ముందే చెప్పాలి, సార్ ఇంతవరకు నేను మీకు హెల్ప్ చేస్తాను, ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ టు ఐ విల్ హెల్ప్. మిగతా అడిగితే నేను మీకు వాళ్ళని డెలిగేట్ చేస్తాను, ఎందుకంటే నేను ఈ విజిట్స్లో ఉంటాను, అందుకని ఈ పని నాకు ప్రధానమైన పని, నా కేఆర్ఏ ఇది, కీ రిజల్ట్ ఏరియా ఇది, నాకు 4 డబ్బులు వచ్చే పని, నా ఫ్యామిలీని నిలబెట్టే పని, అందుకని ఈ పనులు నేను చేస్తాను, అది మీకు కనెక్ట్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను, బట్ ఐ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీథింగ్. లేకపోతే కస్టమర్ ఊరుకోడు, అది నువ్వే కావాలి అంటాడు, నువ్వే రా అంటాడు ప్రతిదానికి. మీరు కనుక ఒప్పుకున్నాడు అనుకోండి, యూ విల్ బికమ్ కట్టప్ప. A king is never ashamed to be the most powerful person in the room. సో ఎప్పుడైనా అవసరమైతే అతను కనుక ఆ సందర్భంలో అతను పవర్ఫుల్ పర్సన్ అయితే అతను he died. He is not afraid to show that he is powerful person. ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్, అవసరమైతే చేతులు కాదు తలలకు కొట్టాలని, అతను పవర్ఫుల్ పర్సన్. కానీ ఆ టైంలో వేరేవాడు రాజు, ఈయన రాజు కాదు. మరి ఊరుకో, మరి అలాంటప్పుడు ఎలా తీయచ్చు? సో 2 రకాల పవర్స్ ఉంటాయి మనిషికి.
పవర్ ఆఫ్ లవ్, లవ్ ఫర్ పవర్. పవర్ ఆఫ్ లవ్ ఉన్నవాడు, ప్రిన్సిపల్ సెంటర్డ్ ఉన్నవాడు పవర్ ఆఫ్ లవ్ ఉంటుంది. వీడు ఎక్కడున్నా రాజేరా అంటారు వాడిని. వాడికి పదవులేకపోయినా వాడు రాజు. అతను రాజుగా ఉన్నా అతను రాజుగా అంగీకరించారు, చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. అందుకని చాలా మంది పదవుల్లో ఉన్నా కూడా వాడిని యాక్సెప్ట్ చేయలేరు. పదవు లేకపోయినా అతని మాటకి వాల్యూ ఉంటుంది. దాన్ని లీడర్స్ వితౌట్ టైటిల్స్ అంటారు. అండ్ కింగ్ ఈజ్ గైడింగ్ వర్చ్యూస్ డు నాట్ ఇంక్లూడ్ నైస్నెస్ ఆర్ బీయింగ్ లైక్. అందరి చేత ఇష్టపడాలని ఏమీ లేదు. రాజులు అందరి చేత ఇష్టపడాలని ఏమి లేదు. సపోజ్ కృష్ణ భగవానుడు ఉన్నాడు. కృష్ణ భగవానుడు అందరికీ ఏమి ఇష్టపడలేదు. సో అందరితోటి నైస్గా ఉండలేదు. సమ్ టైమ్స్ మెనీ పీపుల్ డు నాట్ లైక్ హిమ్. బట్ అవసరమైతే మీకు ఇందాక చెప్పాను శిశుపాలుడిది. అలాగే సో చాలా చోట్ల కింగ్స్ అవసరమైతే మంచిగా ఉండడానికి ఏముండదు. అంటే ఒక్కొక్కసారి మన ఇండియాలో సామెత ఉందండి, ఫారిన్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ హైర్ స్లో ఫైర్ ఫాస్ట్. మెల్లిగా తీసుకుంటారు. చాలా ఇంటర్వ్యూలు పెడతారు, రిటర్న్ ఎగ్జామ్స్ పెడతారు, ఓరల్ ఇంటర్వ్యూ చేస్తారు. కొన్ని కంపెనీస్లో జిఎంఆర్ లాంటి కంపెనీ అయితే పెద్ద పొజిషన్ తీసుకునేటప్పుడు స్పిరిచువల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని అది కూడా టెస్ట్ పెడతారు, సైకోమెట్రిక్ టెస్ట్. ఇవన్నీ వాల్యూస్ చూసి, అతని క్యారెక్టర్ చూసి, అప్పుడు ఇతను సామర్థ్యాన్ని చూసి, ముందు కాంపిటెన్సీ చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు. ఈ రెండు ఆర్ డెడ్లీ కాంబినేషన్. మన కంపెనీతో వాల్యూస్ అలైన్ అవుతున్నాయి పెద్ద పోస్టులు తీసుకుంటాం. సో చూస్తారు, బికాస్ హీ హ్యాస్ టు టుమారో హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ దట్ అవర్ కల్చర్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఎన్హాన్స్ ఇట్ ఇఫ్ పాసిబుల్. సో అది అందుకని చాలా రౌండ్స్ చేసి చూస్తారు. అదే అండ్ ఎప్పుడైనా తేడా వచ్చింది అనుకోండి, 1-2 వార్నింగ్ల కంటే ఎక్కువ ఇవ్వరు. ఇప్పుడు గూగుల్ ఇలాంటి దాంట్లో సో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఫైర్ చేయడానికి ఎక్కువగా ఆలోచించారు, తీసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. పూర్వం మన వివాహాలు అలా జరిగాయి కాబట్టి డైవర్స్ ఉండి కాదు, 7 తరాలు చూసేవారు. అంటే చేసుకోవడానికి ఎక్కువ సేపు ఆలోచించేవారు. ఇవాళ చేసుకోవడానికి తక్కువ టైము, విడాకులు తక్కువ టైము. అంటే హైర్ ఫాస్ట్, వెంటనే డిసైడ్ అయిపోతుంది. సో ఫైర్ ఫాస్ట్, వెంటనే తేడా వస్తుంది. అదే సో మన ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే హైర్ ఫాస్ట్ అండ్ ఫైర్ స్లో. నిర్ణయం తీసుకోవడం, ఎవరైనా తీసుకోవాలి, డ్రైవర్ కావాలా, ఏంటి అనుభవం ఉందా, ఎన్ని సంవత్సరాలు ఉంది, లైసెన్స్ ఉందా, ఓకే రేపు నుంచి రా. సో వెంటనే మనం నిర్ణయం తీసుకుంటాం. అతను ఎవరు, అతని ఇంటింటి ఏంటి, అంతకుముందు ఎక్కడ చేశాడు, డిఫరెన్స్ ఏమైనా ఉందా, అతను ఎందుకు, అతని అలవాట్లు ఏంటి, సో అతని టైమింగ్ ఏంటి, అతని డిసిప్లిన్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ హిస్ వాల్యూ సిస్టమ్ మరి హ్యాబిట్స్. సో రేపు పొద్దున్న అతనికి ఏదైనా తేడా ఉండి అప్పుడప్పుడు రాపోయినా సో ఏదో ఒక పని చేస్తున్నాడుగా, ఈ మధ్య డ్రైవర్ దొరకట్లేదండి, వీని కూడా తీసేస్తే మళ్ళీ నేనే డ్రైవ్ చేసుకోవాలి. అలా ఫ్లోలో నడిచిపోతుంటుంది అనమాట. పెళ్ళిళ్ళు కూడా అంతే అనమాట. అదే సరిలేరు నీకెవరిలో చెప్తుంటే అట్లా ఫ్లోలో కొట్టుకుపోతుంటుంది, అది ఏదో సంబంధం చేస్తుంటే. బికాస్ ఎప్పుడైతే సరిగ్గా, అందుకే కొంతమంది అంటారు మ్యారేజ్కి దానికి ఎక్కువ టైం ఇవ్వకూడదండి, కంపాటిబిలిటీ లేదని విడిపోతుందండి. మంచిదే కదండి అన్న, ఇప్పుడు విడిపోవడం బెటర్ కదా, రేపు పొద్దున్న పిల్లలు వచ్చాక విడిపోవడం కదా. అసలు విడిపోకుండా అలా జీవితాంతో ఏడుస్తా బతకడం కంటే ఇది బెటర్ కదా. 10 సార్లు విడిపోవడం నష్టం ఏంటండి. అందుకని యూ కెన్ థింక్ బిఫోర్ హైరింగ్ ఎనీబడి. సో ఏ కింగ్ నెవర్ లెట్స్ అదర్స్ డిరైల్ హిమ్. ఎవరిని అతన్ని కొంతమంది చెప్తున్నప్పుడు విన్నారనుకోండి సరిగ్గా. ఇప్పుడు చూడండి, రాముడికి తల్లి కౌసల్య, కానీ ఆయన ఎక్కువ ప్రేమించింది కైకేయి. కానీ ఆవిడ ఎవరో మాట వింది, దారి తప్పింది. నాన్నని వాళ్ళ హస్బెండ్ ఒకటి అడిగింది, ఈయన వెళ్ళిపోయిగా రియలైజ్ అయింది, మళ్ళీ ఆయన బతిమలింది, నేనే కదా అడిగారని రాలేదు ఆయన. అలా చరిత్రలో అలా మిగిలిపోయింది ఆవిడ. బికాస్ ఆవిడ చెవి ఒక స్లేవ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పడేసి. అందుకని ఆర్గనైజేషన్లో ఎవరి మీద చెప్తున్నప్పుడు మీరు విన్నారనుకోండి, సోక్రటీస్ గుర్తుంచుకోండి. సోక్రటీస్ దగ్గర ఒక ఆయన వచ్చి నీకు ఈ విషయం తెలుసా అంటే, ఫస్ట్ ఆగు, 3 విషయాలు అడుగుతాను, విని నాకు ఇది చెప్పన్నాడు. ఒకటి, నువ్వు చెప్పేది నిజమా, లేదండి అక్కడ మార్కెట్లో చెప్పుకుంటున్నారు విన్నా. రెండోది, నువ్వు చెప్పేది మంచి విషయమా, లేదండి మీరు చాలా బాధపడతారు. నువ్వు చెప్పేది నాకేమైనా ఉపయోగపడుతుందా. సపోజ్ కొన్నిసార్లు డాక్టర్ చెప్పింది నీకు మంచి విషయం కావచ్చు, అది కానీ ట్రీట్మెంట్ చేయడానికి అది అవసరం అనుకోండి, ఉపయోగపడదు, మీ మనశ్శాంతి పోతుంది, మరి ఇంకెందుకయ్యా. సో అలా మనం చాలాసార్లు వినేటప్పుడు అర్థం చేసుకోండి, ఇఫ్ దేర్ ఇంటెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. పూర్తిగా చెవులు పెట్టి ఉన్నారనుకోండి, మీ మనసు పాడైపోతుంది, నిర్ణయాలు మారిపోతుంటాయి, యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. సో కింగ్ ఈజ్ ఎనర్జెటిక్ బికాన్ ఫర్ అదర్ పీపుల్. ఏ సమయంలో చూసినా కింగ్ ఎలా ఉంటాడు, ఎనర్జీ. అతని కంటే ముందు ఎనర్జీ మాట్లాడుతుంది. ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడు, సరైన డైట్ తీసుకున్నప్పుడు, సరైన డ్రెస్ చేసుకున్నప్పుడు, ఆ పవర్ డ్రెస్సింగ్ ఉన్నప్పుడు, ప్లస్ సరైన వాహనం వెళ్ళినప్పుడు మీరు అది చెదరకుండా ఉంటుంది. ఒకవేళ 2 వీలర్ వాడాల్సి వచ్చినా యూ కెన్ టేక్ ఆల్ ద ప్రొటెక్షన్ అండ్ యూ కెన్ గో యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. అండ్ ఏ కింగ్ ఎర్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ కింగ్ కాన్స్టెంట్లీ వర్క్స్ టు ఎస్టాబ్లిష్ ట్రూ సావరెనిటీ. ఎందుకు సొంత ఇల్లు కొనుక్కోవాలి, సొంత స్థలం ఉండాలి. ఈ సైకాలజీ నేను అబ్జర్వ్ చేస్తే స్థిరాస్తి అంటారు. స్థిరాస్తి అంటే ఎందుకంటారంటే,
మా ఊర్లో వీడికి స్థిరం లేదురా అంటారు. స్థిరం లేదురా అంటే ఆ వర్డ్ ఏంటో అర్థమయ్యేది కాదు. నాకు తర్వాత అర్థమైంది వీడికి స్థిరం లేదురా అని. స్థిరం అన్న వర్డ్ ఎలా వచ్చింది? వాడికి ఎక్కడా స్థిరాస్తి లేదు. ఆస్తి లేనప్పుడు ఎక్కడికన్నా వలస వెళ్ళిపోవచ్చు కదా. ఒకవేళ స్థిరాస్తి ఉందనుకోండి వాడికి, వాడి మైండ్లో స్థిరం వస్తుందంట. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి సొంత ఇల్లు కట్టుకున్నవాడికి కానీ, ఒక ఆస్తి ఉన్నవాడికి కానీ మైండ్లో ఉండి సెక్యూరిటీ వేర్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్? ఎవరు చెప్పగలరు ఇది? ఎవరైతే ఆల్రెడీ స్థిరాస్తి ఉందో వాళ్ళకి తెలుస్తుంది. దట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ సైకాలజీ. సో ఒకవేళ కనుక ఎగ్జాక్ట్లీ గోపాల్ గారు, isn't it? Yes, absolutely true. సపోజ్ మీ సొంత ఇల్లే తీసుకోండి, మీరు అద్దెల్లో ఉన్నారనుకోండి, ఏది పెట్టుబడి పెట్టడానికి 5,000 పెట్టుబడి పెట్టడానికి 10,000 పెట్టి నెట్టేయించుకుందాం దోమలన్నా ఏం మన సొంత ఇల్లు కాదు కదా. మన చిన్న ఫెసిలిటీ పెడదాం, సొంత ఇల్లు కాదు కదా. సో ఎంత స్టెబిలిటీ లేకుండా ఉంటాయి చూడండి నిర్ణయాలు. మళ్ళీ మనం మారిపోతామేమో. పెయింటింగ్ వేద్దామంటే మన సొంత ఇల్లు కాదు కదా. పిల్లోడు ఏదైనా చేస్తున్నారే వద్దురా బాబు మళ్ళీ అదేనా అంటే మన సొంత ఇల్లు కాదు కదా. సో మైండ్ మీద చాలా చాలా ప్రభావం ఉంటుంది. అందుకే రోటీ, కబడా, మకాన్, సెల్ ఫోన్ ఇవన్నీ 4 సొంతంగా ఉంటాయి. సో బేసిక్ నీడ్స్లోకి వచ్చినాయి ఇవన్నీ. సో ఫ్రీ మైండ్ సెట్. ఒకవేళ కనుక చూడండి, మీరు ఎప్పుడన్నా మీరు ఒక డబ్బులో ₹1,00,000 ఒక చోట పెట్టి మీరు పడుకున్నారనుకోండి, లేకపోతే 4 డిపాజిట్ చేశారు, 5 లక్షలు ఒక చోట, ఒక సైట్ ఒక చోట, మీరు మైండ్లో నీ ఆస్తి ఏముందంటే అన్ని గుర్తొస్తాయి లేదండి. సో అప్పులు ఉన్నాయనుకోండి, మీకు ఆస్తులు లేవు, అప్పులు ఉన్నాయి, మీకేంటి మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ యొక్క వెల్త్ ఏంటి అని అడిగితే అవి గుర్తొస్తాయి. అందుకని ఆస్తులు అప్పులు ఉన్నాయనుకోండి ధైర్యం ఉంటుంది. సో స్థిరాస్తి మనిషికి స్థిరత్వాన్ని ఇస్తుంది. సైకలాజికల్లీ దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అకార్డింగ్ టు మీ. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళంటే తప్పకుండా చెప్పచ్చు. సో మీరేమండి, మీకు ప్రెజెంటేషన్ కనపడుతుందా? Right, and so I promised you that I will finish it by that 110. So 4 points ఉన్నాయి. A king is energetic beacon for other people. A king is constantly works to establish true sovereignty. మీరు చిన్న ఇల్లో పెద్ద ఇల్లో, మీ ఓన్ హౌస్ ఉండి, మీకు కావాల్సిన వర్క్ ప్లేస్ ఉండి, మీకు కావాల్సినటువంటి 4 మొక్కలు ఉండి, మీకు కావాల్సిన తులసి మొక్క ఉండి, మీకు కావాల్సిన విధంగా మీ బెడ్రూమ్, మీ డ్రాయింగ్ రూమ్, మీరు ఎలా ఉండాలంటున్న ఒక కళ ఉంటే అది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ కింగ్ మైండ్ సెట్టే మీది. నా ఇల్లు నా ఇష్టం, ఇది ఎలా డెకరేట్ చేసి, దట్ విల్ గివ్ యూ ఏ గ్రేట్ ఫీలింగ్. ఇది కింగ్స్ మైండ్ సెట్. మీ రాజ్యం అంటే ఇప్పుడు ఇది రాజ్యం. మేబీ మీరు కనుక ఒక ఎకరం ఫామ్ హౌస్ కట్టుకోవాలి, అందులో ఇల్లు కట్టుకోవాలంటే అది మీ రాజ్యం, మీ కెపాసిటీ, అది మీ థింకింగ్ కెపాసిటీ. బట్ ఇనిషియల్లీ యూ కెన్ బిగిన్ విత్ వన్. అది కొంచెం ఒకసారి సక్సెస్ చేయడం మొదలు పెడితే అది పెరుగుతా వెళ్తుంది. యూ కెన్ బిగిన్. ఇతరులకు చెప్పే ముందు మీరు కూడా మీ లైఫ్లో ఒక ప్లాట్, ఒక హౌస్ కొని చూడండి. ఎవరైనా కొనకపోతే అది ఎంత కన్విక్షన్కి దారితీస్తుందో చూడండి. అందుకని కార్లు కొనడం అన్నది లైబిలిటీ. ఇవాళ అవసరమైతే తప్పనిసరిగా కొనండి, కానీ అవసరానికి మించి మీకు నిజంగా కారు అవసరమైతే మీ కంపెనీ అరేంజ్ చేయొచ్చు, లేదా మీరు కారు కొనడం తప్పలేదు. కానీ కారు ఇప్పుడు డిప్రిషియేటింగ్ అవుతుంది. ఈ యొక్క ఏదైతే అప్రిషియేట్ అవుతుందో ఒక్క సెట్ కొని చూస్తే మీరు తెలియకుండా ఆ యొక్క కన్విక్షన్ పెరుగుతుంది. బికాస్ మీరు చెప్పేది చేశారు మీరు, లేదా ఆ ప్రస్థానంలో ఉండండి, లేదా మీ విజన్ బోర్డులో అదన్నా రాసుకోండి. ఏ కింగ్ ఎర్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, నాకు తెలియదని చెప్పట్లేదు కొన్ని విషయాలు, ష్యూర్ అండి, 100% అండి. మీ కంపెనీ గ్యారంటీ ఏంటయ్యా దట్ ఇది మార్టిగేజ్ రిలీజ్ చేస్తున్నా, 100% ఐ కెన్ టెల్ యూ, బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇట్. నేను ఈ చూస్తే కానీ ఎన్ని కంపెనీలు చేశానండి నేను, బట్ ఎందుకు ఈ కంపెనీలో 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఆ కన్విక్షన్తో చెప్పాలి. ఒకవేళ కనుక మీకు పూర్తిగా తెలియకపోయినా ఆ కన్విక్షన్ లేదనుకోండి, కస్టమర్ మిమ్మల్ని మీరు నమ్మని వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతాడు? మీరు మిమ్మల్ని నమ్మకపోతే మిమ్మల్ని ఎలా నమ్ముతారు? బికాస్ మీ యొక్క థాట్ కమ్యూనికేట్ చేస్తుంది. అది తెలుసుకోండి పూర్తిగా. తెలియకపోయినా ఇప్పుడు ఎందుకంటే నెపోలియన్ వాళ్ళ కమాండర్ అంటాడు, సార్ మన దగ్గర సైన్యం తక్కువ ఉంది, మన దగ్గర చాలా మంది చనిపోయారు, మన దగ్గర అంత బలం లేదు, అవతల శత్రువు చూస్తే విపరీతంగా ఉంది, ఎలా? ఇగో ఈ విషయం నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా, మొత్తం ఉన్న వాళ్ళందరూ ఫ్రంట్ లైన్లో పెట్టారు, వాడికి ఇదే కనపడుతుంది కదా, పైనుంచి డ్రోన్ లేవు కదా అప్పట్లో చూడడానికి. సో ఆయన ఏం చెప్తున్నాడు? సో ఒకసారి నువ్వు ప్రిటెండ్ చేయి, ఎందుకంటే ఒక్కొక్కసారి బోల్డ్గా నా దగ్గర ఉన్నట్టుగా చెయ్యి, అవతలవాడికి తెలియదు కదా. నెపోలియన్ బోనపార్ట్ అంటే ఆల్రెడీ వినుంటాడు కదా. అందుకే చూడండి, పూర్వం సీనియర్ బ్యాట్స్మెన్స్ వచ్చారనుకోండి, బౌలర్స్ వస్తే టకాటకా అవుట్ అయిపోతుండేవారు. అదే 2020లో ఎంత సీనియర్ వచ్చినా చెత్తపడేస్తాడు, ఎందుకంటే వాడి గతం వీడికి తెలియదు కదా. ఎక్కువ తెలిసి ఉండే కొద్దీ అవతలవాడు భయపడుతుంటాడు.
అందుకని ఆ బోల్డ్నెస్ కింగ్స్ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర తెలిసినా తెలియపోయినా దే విల్ నాట్ బెండ్. ఎ కింగ్ ఎర్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఎ కింగ్ టేక్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ డెసిషన్స్ అండ్ లీడర్షిప్. తను తీసుకున్న నిర్ణయాలకి ఎవరిని బ్లేమ్ చేయరు. యూ విల్ నాట్ బ్లేమ్ ఎవ్రీబడి. ఆర్డినరీ కింగ్స్ విల్ బ్లేమ్. ఈ మధ్యన ట్రంప్ గారితో ఏదో జరిగితే సో అవి ఫెయిల్ అని చెప్పేసి ఒక నార్త్ ఇండియన్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన తిరిగి వాళ్ళందరినీ ఫైర్ చేయడమో ఇంకేమైనా చేయడమో చేస్తుండొచ్చు. బట్ ఎ ట్రూ కింగ్ విల్ నాట్ డూ లైక్ దట్. హీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో ఐ థింక్ ఇవాళ విన్న దాంట్లో మీకు కొన్ని విషయాలు మీకు కొంచెం అనవసరం అనిపించినా, పైకి వెళ్ళిపోయినా, కొన్ని విషయాలన్నా మీకు ఉపయోగపడినాయా, మీరు అప్లై చేయొచ్చా లైఫ్లో? If you feel yes, you can type it. Yes, we can apply.